నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి యొక్క స్వరూపాన్ని, ఆవిడ యొక్క గుణగణాల్ని, ఆవిడని ఆరాధించడం ద్వారా మనం పొందగలిగేటటువంటి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు ఆ ఒక్కొక్క మాస్టర్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాము. ముందుగా ఈ సెషన్కి అటెండ్ అయినటువంటి మరి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క మార్గంలో నడుస్తున్న ఆత్మ బంధువులందరికీ, ధ్యాన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు. మరి ఈరోజు నవరాత్రుల్లో నవ అంటే 9 రోజులు కదా. 9 రోజులు ఆ దేవి యొక్క శక్తిని ఒక్కొక్క రూపంలో మరి ఆ దుష్ట శక్తులన్నిటినీ ఆవిడ ఎలా నిర్మూలిస్తూ వచ్చారో, ముఖ్యంగా మరి అమ్మవారు అంటే మహిళ యొక్క, స్త్రీ యొక్క చైతన్యం, శక్తి. మరి పురుషుడు ఇద్దరు లేనిదే సృష్టి లేదు. శివుడు మరి పార్వతి ఇద్దరు కూడా అర్ధనారీశ్వర రూపంలో మనకి ఆది దంపతులుగా ఉండి మనందరికీ తల్లిదండ్రులుగా వారు మనందరినీ కూడా సకల చరాచర సృష్టిని రచించి ఉన్నారు. మరి అటువంటి ఆది దంపతులకు, మన మాతృమూర్తులకు, మరి ఆ స్వామికి కూడా ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. అలాగే ఈ జ్ఞానాన్ని మనకి అంటే పండుగని పండుగలాగా, ఒక వేడుకలాగా, లేదా ఒక పూజ ఊరికే ఒక మెకానికల్ గా మనం చేసుకుంటూ యాంత్రికంగా ప్రతి సంవత్సరం దసరా పండుగ, దీపావళి పండుగ, వినాయక చవితి, సంక్రాంతి ఇవన్నీ కూడా ఒక రిచువల్స్ లాగా, ఒక ఆచారం, ఓ పద్ధతి ద్వారా ఆ పండగ అని చెప్పేసి మనం జరుపుకుంటూ రావడమే కాకుండా ఆధ్యాత్మికతతో అది ఎలా ముడిపడి ఉన్నదో, మరి ధ్యాన మార్గంలో ప్రయాణించేటటువంటి సాధకుడికి ఈ అమ్మవారి యొక్క ఆరాధన కానీ మరి సాధన కానీ ఎలా ఉపయోగపడుతుందో మనకి బోధించినటువంటి పరమ గురువులందరికీ కూడా మనం ఒకసారి నమస్కరించుకుంటూ వారిని చక్కగా స్మరించుకుంటూ ధ్యానిస్తూ మనసులో భావిస్తూ ఆ జ్ఞానం అంతా మనకి బాగా అందేలాగా ఆ సాధన క్రమంలో మనం ఉన్నతోన్నత శిఖరాలకి అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి కోరుకుందాం. స్థిరము వంచి శరీరమును భూమి నుంచి చేతులు జోడించి వందనములు అభివందనములు ఆ పరమ గురువులందరికీ కూడా నమస్కరించుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈ జ్ఞానాన్ని అందుకున్నాం. మాతృదేవో భవ పితృదేవో భవయని పలికించిన గురులకు వందనములు పాదాభివందనములు. శిరము వంచి శరీరమును భూమి నుంచి చేతులు జోడించి వందనములు అభివందనములు. నాడు నారాయణుడై నరునికి గురుడై వరాహుడై భూమికి ఉపదేశకుడై కృష్ణుడై నాడు నారాయణుడై నరునికి గురుడై వరాహుడై భూమికి ఉపదేశకుడై కృష్ణుడై పార్థునికి మనకు గీతాచార్యుడై పార్థునికి మనకు గీతాచార్యుడై నేడు నరుడై
మన ముందు నిలిచిన గురుడై నేడు నరుడై మన ముందు నిలిచిన గురుడై హితము పలుకు గురులకు వందనములు పాదాభివందనములు శిరము వంచి శరీరమును భూమి నుంచి చేతులు జోడించి వందనములు అభివందనములు వందనములు అభివందనములు అభివందనములు అభివందనములు. మరి ఆ మోక్ష మార్గంలో మనం ప్రయాణించడానికి మరి ఆ పరమాత్మని ఈ ఆత్మ రూపంలో మనం ఈ శరీరం ధరించినటువంటి మానవులుగా మరి ముక్తి మార్గాన్ని పొంది తరించాలంటే ఆ పరమేశ్వరుని చేరేటటువంటి మార్గాన్ని నేర్పినటువంటి గురుడు మరి కబీర్ కూడా చెప్తాడు, ఆ పరమాత్మ కన్నా కూడా ఆ దారిని చూపించినటువంటి గురువు ఇంకా మహనీయుడు అనేసి. అటువంటి గురువులందరి మరి అంటే వాళ్ళందరి యొక్క సహకారంతో వాళ్ళందరి యొక్క సాన్నిహిత్యంతో మనం ఈ మార్గంలో ప్రవేశించాం, జ్ఞాన మార్గంలో, ముక్తి మార్గంలో. మరి అలా ఈ నవరాత్రుల్లో మరి అమ్మవారి యొక్క స్వరూపాలను కూడా మనం గుర్తు చేసుకుంటూ మరి ఆ అమ్మని స్మరించుకుంటూ ఆ అమ్మ యొక్క చైతన్యం మన ఆత్మలలో, మన శరీరం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నింటిలో కూడా అణువణువులో, కణకణంలో, నరాల్లో కూడా ఆ శక్తి ప్రవహిస్తూ మనల్ని ఉన్నతమైన మార్గానికి తీసుకెళ్లాలని కోరుకుందాం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు భక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయతి సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మరి సకల చరాచర సృష్టిలో సకల జీవరాశుల్లో కూడా ఇన్ని రూపాలతో ఇన్ని యొక్క ధర్మాలతో ఆ దేవి ఆమె శక్తి మరి విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మరి మాతృమూర్తులందరిలో కూడా ఆ స్త్రీ శక్తి యొక్క చైతన్యం తొణికిసలాడుతూ ఉంటుంది. దాన్ని మనం నిద్రాణంగా ఉన్న దాన్ని మనం ఈ నవరాత్రుల సమయంలోనైనా ప్రతిసారి ఒక్కసారి తిరిగి మేల్కొల్పి జాగృతం చేసుకుని మరి ఆ మూలాధార స్థితి నుంచి మూలాధార సంస్థిత అని చెప్తారు కదా అమ్మని, అక్కడి నుంచి లలితా సహస్రనామ నామాల్లో ఈ యొక్క ఒక్కొక్క చక్రానికి అధిష్టాన దేవతగా ఆవిడ ఎలా ఉందో ఆ మూలాధార స్థితి నుంచి ఆ చైతన్యాన్ని పైకి ఒక్కొక్క చక్రం ద్వారా మరి ఆవిడ పైకి వస్తూ ఉత్తమ మార్గంలోకి మరి సహస్రార స్థితికి చేరి ఆ కామేశ్వరుణ్ణి ఆ శివ కామేశ్వరి ఎలా పొందిందో, జగత్ కళ్యాణం ఎలా జరిగిందో మన కళ్యాణం కూడా అలాగే జరగాలి. ఆత్మ పరమాత్మతో కలిసేటటువంటి ఆ సంయోగం, అది కళ్యాణం అంటే, జగత్ కళ్యాణం అంటే అది. సో మనందరం కూడా చేరవలసినటువంటి స్థితి ఆ పరమాత్మని చేరేటటువంటి స్థితి, అదే మన యొక్క సాధనా మార్గం. మరి మనం మొట్టమొదటి నుంచి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రుల్లో 9 రాత్రులు గడిచిన తర్వాత ఆ విజయానికి సంకేతంగా 10వ రోజున మరి చక్కగా రావణాసుర వధ జరిగి రాముడి పట్టాభిషేకం జరగడం, తర్వాత ఈ జమ్మి చెట్టు మీద నుంచి మరి పాండవులు, అర్జునుడు వీళ్ళందరూ ఆ పాశుపతాస్త్రాలన్నింటినీ ఆ జమ్మి చెట్టు నుంచి దించుకుని మరి యుద్ధంలో విజయాన్ని పొందడం, వీటన్నిటికీ అలాగే మహిషాసురుణ్ణి మర్దించి మరి జగన్మాత ఆవిడ మహిషాసుర మర్దినిగా మరి లోకానికంతా కళ్యాణాన్ని చేకూర్చింది, విజయాన్ని చేకూర్చింది, విజయడంకా ముగించింది. కాబట్టి ఆ రోజు విజయదశమిగా మనం మరి సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే మన ఆయుధాలని పనిముట్లన్నింటినీ కూడా అక్కడ దేవి దగ్గర పెట్టి అలా సర్వశక్తి సంపన్నం చేయమని మనల్ని కూడా ఆ చైతన్యంతో నింపమని ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట. ఆవిడ మొట్టమొదటి రోజున మనం చెప్పుకున్నాం. మీరందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి అందరూ వినే ఉంటారు. శైలపుత్రిగా ఆవిడ సతీదేవిగా ఆవిడ దక్షయజ్ఞంలో మరి తనని తాను దహించుకుని మరి ఆ అవతారం చాలించి మరి తిరిగి మరి భర్తని విడిచి ఉండలేదు కనుక ఆ శివుణ్ణి, పరమశివుణ్ణి పొందడం కోసం ఆయన కూడా పిచ్చివాళ్ళలాగా మరి ఆ సతీ వియోగంతో అలా విరాగిలాగా జడలు కట్టి అలా తిరుగుతూ ఉండగా ఆయన కోసం మళ్ళీ తిరిగి మరి ఆ అమ్మనే మరి పుత్రికగా పొందాలి అని కోరికతో తపస్సు చేసినటువంటి హిమవంతుడికి, మేనాదేవికి మరి పుత్రికగా, శైలపుత్రిగా, శైలతనయ్యగా, హైమవతిగా ఆవిడ మరి బాలగా, శైలపుత్రి చక్కటి బాలికగా ఆవిడ జన్మ తీసుకుని వారింట్లో చక్కగా నడయాడుతూ ఆవిడ యొక్క ఆ అమాయకత్వం, ఆ ప్యూరిటీ, ఆ బాలికలో పిల్లలు భగవంత్ స్వరూపం అంటారు కదా, అంతటి ఆ చైతన్యాన్ని అంతా నింపుకొని చక్కగా ఆ ఆ సిరి సంపదలతో చక్కగా కళకళలాడుతూ ఉండేలాగా ఆ ఇంట్లో నడయాడుతూ ఉండగా ఆవిడకి మరి ఆ జన్మ రహస్యం ఏంటి, ఆవిడ ఈ జన్మ తీసుకున్న కారణమే మరి పరమశివుణ్ణి వివాహం ఆడి వారిద్దరికి కలిగిన సంతానం ద్వారా మరి త్రిపురాసురుణ్ణి సంహరించాలి, దేవతల్ని అందరినీ కూడా పీడిస్తున్నటువంటి ఆ రాక్షసిని అంతమొందించాలన్న కోరికతో ఆవిడ జన్మ తీసుకుంది. కాబట్టి మరి ఆ బాలికగా ఉన్నప్పుడే మరి నారదుల వారి ఇంటికి రావడం, మరి అంత సంస్కారాన్ని తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది కనుక అతిథి మర్యాదలు చేసి మునీశ్వరుని, యోగీశ్వరుని అందరినీ కూడా చక్కగా గౌరవించేటటువంటి సంప్రదాయంలో పెరిగింది. కాబట్టి ఆ బాలిక మరి ఇంకొంచెం ఎదిగి 9 ఏళ్ళు దాటిన తర్వాత మరి ఆ కౌమార అవస్థలో తర్వాత
బాలుడిగా మనందరం కూడా అంతే, చిన్న శిశువుగా మరి మాతృగర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత బాలుడిగా బాలికగా మనం తిరిగి పెరుగుతూ ఉంటాం. ముఖ్యంగా మహిళామూర్తి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ బాలికగా ఆవిడ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. తర్వాత ఆ కౌమారోత్సవ వచ్చినప్పుడు అప్పుడు ఆ బాలుడైనా సరే ఆ బ్రహ్మచర్యాశ్రమంలో అంటే వాళ్ళని మరి అక్షరాభ్యాసం అది చేసిన తర్వాత ఎంత గొప్ప మహారాజు బిడ్డలైనా సరే మరి ఆ గాయత్రిని ఉపదేశించిన తర్వాత ఆ ఆ, ఆశ్రమానికి పంపిస్తారు, గురువుల దగ్గరికి, గురుకులానికి అన్ని విద్యలు నేర్చుకురమ్మని. ముఖ్యంగా ఇప్పట్లాగా ఇంగ్లీష్ చదువులు, కాలేజ్ చదువులు, ఉద్యోగం కోసం చదివే చదువులు కాదు, ఆత్మ విద్య నేర్చుకోవడం కోసం, వారి యొక్క ధర్మాన్ని నెరవేర్చడం కోసం ఎవరైతే ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ ధర్మాలన్నింటినీ కూడా నేర్చుకుని చక్కగా ఎలా మెలగాలో మరి జీవితంలో అవన్నీ నేర్చుకుని ఆ బ్రహ్మచర్యాశ్రమాన్ని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మరి రాజ్యాన్ని చేపట్టడం కానీ, ఎవరి వృత్తిల్లో వాళ్ళు ఉండడం కానీ, తర్వాత వివాహం చేసుకోవడం కానీ జరుగుతుంది. అలాగే ఆ నెక్స్ట్ స్థాయిలో ఈ బాలికగా ఉన్న పాప మగ వాళ్ళే కాదు, ఆ బ్రహ్మచర్యం అంటే వాళ్ళకి సంబంధించిందే కాదు, ఈవిడ నెక్స్ట్ దశ వచ్చి రెండవ రోజు మనం బ్రహ్మచారిణిగా ఆవిడ్ని కొలుస్తాం అనమాట. ఆ బ్రహ్మచారిణిగా ఉన్నప్పుడు ఆ కౌమార దశలో సంభవించేటటువంటి ఆ మార్పులన్నీ కూడా శరీరంలో వస్తూ ఉంటాయి. ఆ అమితమైనటువంటి తేజస్సు తోటి ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ యొక్క తన జన్మ రహస్యాన్ని తెలుసుకుంది గనక మరి అత్యంత వైభవంగా మరి హిమవంతుడి కుమార్తె అంటే ఎంత అల్లారు ముద్దుగా పెరుగుతున్నదో కదా బిడ్డ. అన్ని సకల రాజోపచారాలు ఉన్నా సరే వాటన్నిటిని కూడా తృణప్రాయంగా తృణీకరించి మరి తపస్సు కోసం, ఆ తపస్సు ఆచరించడానికి బ్రహ్మచారిణిగా తెల్లని వస్త్రాలను కట్టుకొని, తర్వాత అక్షమాల, జపమాల, రుద్రాక్షలు, అంతే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అడవుల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే కఠోరమైనటువంటి తపస్సు, ఇట్లాంటి తపస్సు కాదనమాట. మానవుల వల్ల ఎవరి వల్ల సాధ్యం అయ్యేది కాదది. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆరాట పడతారు, కానీ ఆవిడ యొక్క మాటల్ని గ్రహించుకుని వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని పొంది ఆవిడకి మరి కష్టంగా ఉన్నా సరే తల్లిదండ్రులకి అంగీకరిస్తారనమాట. ఆవిడ అలా ఉంటూ మరి కొన్నాళ్ళు ఫలాహారమే తీసుకుంది. తర్వాత ఇంకలా నిష్టగా ఎండైనా వానైనా వరదలైనా ఎట్లా ఉన్నా సరే నిశ్చలంగా అలా ఉండి ఆ పరమశివుడి కోసమే ధ్యానం చేస్తూ ఆ బ్రహ్మచారిణిగా ఆ తల్లి చక్కటి కఠోర దీక్షకి మనకి సంకేతం అన్నమాట. మనం బాలురుగా బాలికలుగా పుట్టిన తర్వాత మరి ఆ ఆ స్థితి నుంచి మరి కొంచెం ఎదగాలి కదా సాధనలు. మరి ఆ మూలాధార చక్ర స్థితిలో ఉన్నది పుత్రి అయితే బ్రహ్మచారిణిగా చక్కటి ఆ సంకల్ప శక్తితోటి, ఆ కఠోరమైనటువంటి దీక్ష, సంకల్ప శక్తి, ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం, అదే మనకి ఏదైతే కావాలో ఆ గమ్యం వైపు చేరే వరకు విశ్రమించకుండా ఉండేటటువంటి తత్వంతో ఆవిడ బ్రహ్మచారిణిగా మరి అలా ఏ ఆభరణాలు ధరించకుండా చివరికి ఆకులు, ఎండిపోయిన ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరించి గాలిని మాత్రమే శ్వాస ద్వారానే ఆ శక్తినంతా గ్రహిస్తూ అలా ఎంతో కఠోర దీక్షతో తపస్సు ఆచరించింది. అందుకనే ఆమెని ఆ పర్ణాలని తీసుకుని కనుక అపర్ణ అని కూడా ఆ వాటిని కూడా ఆహారంగా స్వీకరించకుండా కూడా ఉండే స్థితికి ఆవిడ వెళ్ళింది కనుక అపర్ణాదేవి అని కూడా మనం పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఆ స్థితి స్వాధిష్టాన చక్రానికి సంబంధించింది. అంటే మూలాధార చక్రంలో మన యొక్క బేస్, మన ఉనికికి సంబంధించిన చైతన్యం అంతా ఇమిడి ఉంటుంది. జస్ట్ ఊరికే బ్రతకడం కోసం మాత్రమే అన్నట్టుగా మన చైతన్య స్థితి ఉంటుంది మొదటి జన్మల్లో. మనం సాధన చేయని క్రితం, ధ్యానం చేయని క్రితం. తర్వాత క్రమంగా మనం స్వాధిష్టాన చక్రం దగ్గరకు వచ్చి నేను నాది అన్న స్పృహ కలుగుతుంది మనకి. మనొక్కడమే కాకుండా మన కుటుంబము, ఈ ఈ యొక్క ఆలోచన కూడా వస్తుంది అనమాట. కానీ అక్కడ ఉండవలసింది కూడా మీరు ఆ జ్ఞానాన్ని గ్రహించుకొని మరి ఆ శరీరంలో వచ్చేటటువంటి మార్పులన్నిటిని కూడా స్వీకరిస్తూ ఒక బ్రహ్మచర్య స్థితిలో, అంటే బ్రహ్మమే అందే చరించడం అనమాట. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా కన్యగా ఉండడం అని కాదు అర్థం. ఆయన ఎందే దృష్టి ఉంచుకుని మన అసలు ఏదైతే ఉందో ఇల్లు దాన్ని మర్చిపోకుండా అక్కడి నుంచి మనం వచ్చాము, అక్కడికి తిరిగి మనం చేరవలసినటువంటి స్థానం అని చెప్పి మర్చిపోకుండా అటువంటి సాధన చేయాలన్నమాట మనం కూడా. ఆ స్వాధిష్టాన స్థితిని దాటిన తర్వాత మరి మూడో దశలో ఆవిడ మణిపూర చక్రానికి అధిదేవతగా మరి నెక్స్ట్ స్థితి
చంద్రఘంటాదేవి. మరి ఈ తపస్సును ఆచరించిన తర్వాత మరి ఫలం పొందుతాం కదా. మరి ఎంతో కఠోరమైన దీక్ష ఆవిడ పట్టుకున్నది. తర్వాత పరమశివుణ్ణి మరి చంద్రుణ్ణి గంట ఆకారంలో ధరించినటువంటి శ్రీమూర్తిగా ఆవిడ పరమశివుణ్ణి వివాహం ఆడుతుంది. దాని తర్వాత మరి ఈ మణిపూర చక్ర స్థితిని కూడా దాటిన తర్వాత ఈ హృదయ స్థానానికి అనాహత చక్ర స్థితికి చేరుతుంది. అక్కడ ఆమెను మనం 4వ రోజు మరి కూష్మాండాదేవిగా మనం ఆరాధిస్తాం. కూష్మాండం అంటే కూష్మా అంటే మంచి గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని అలా పిలుస్తాం అనమాట మనం. అలా చక్కని నిగనగలాడుతూ పన్నంటి బిడ్డని కనండి అని కూడా మనం ఆ తల్లిని మరి స్త్రీమూర్తులు మనం ఆశీర్వదిస్తుంటాం. అలా చక్కని తన చిరునవ్వుతో మాత్రమే ఈ బ్రహ్మాండాన్ని, మామూలుగా అండం అంటే మనలో విడుదలయ్యే అండం, చిన్న గుడ్డు, దాని ద్వారా సంతానాన్ని కలగడం కాకుండా ఆవిడ జగన్మాత కాబట్టి ఈ జగత్తునంతా సృష్టించేసిన తల్లి గనక ఆవిడ అంతటి బ్రహ్మాండాన్ని ఆ యొక్క చక్కని చిరునవ్వుతో ఆ అండాన్ని అంత బ్రహ్మాండాన్ని అంత అండాండం పిండాండం అంటాం కదా, అలా సృష్టించింది అనమాట ఆవిడ. ఆ అండాన్ని కలిగి ఉండే స్థితి ఆ కూష్మాండ స్థితి అనమాట. చంద్రఘంటాదేవిగా శివునితో వివాహమైంది. తర్వాత ఈ అండధారణం, మనకు విడుదలవడం, మన రజస్వలు అయిన తర్వాత మరి సంతానోత్పత్తి కలిగేటటువంటి అర్హతని మనం పొందగలిగి ఒక పరిపూర్ణ స్త్రీగా, ఒక మాతృమూర్తిగా మనం రూపొందించుకునేటటువంటి స్థితికి చేస్తాం అనమాట ఈ హృదయ స్థానానికి. ఈ ఒక్కొక్క ఈ చక్ర స్థానానికి కూడా మరి బీజాక్షరాలు ఉంటాయి, ఆ రంగులు ఉంటాయి, అన్ని దళాల పద్మాలుగా మనం ఆ చక్రాన్ని మనం భావిస్తూ ఉంటాము. ఆ తేజస్సు అక్కడ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఈ హృదయ స్థానానికి వచ్చేసరికి చక్కని ప్రేమ, ఆ వాత్సల్యం, ఇటువంటి గుణాలన్నీ కూడా మనలో నుంచి మరి చక్కగా మనం సాధన చేసినట్లయితే మన నిండా మనం నింపుకొని అక్కడి నుంచి చక్కగా అందరికీ పంచేటటువంటి గుణం మనలో పెంపొందుతుంది అన్నమాట. అటువంటి కూష్మాండాదేవి, ఆవిడనే అన్నపూర్ణ అని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. తర్వాత ఈ రోజు అయినటువంటి 5వ రోజు మరి అండం విడుదలయ్యి మరి సంతానవతిగా మారే అర్హత పొందినటువంటి ఆ అమ్మ ఆ పరమశివునితో వివాహం అయిన తర్వాత మరి నెక్స్ట్ స్థితి ఏంటి, మరి గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చినటువంటి తర్వాత చక్కని బిడ్డకు, ఆ బిడ్డ యొక్క జన్మ కారణం కూడా దేనికోసం అంటే తారకాసురుడి సంహారం కోసం కార్తికేయుడు మరి జన్మించాల్సి ఉంది కనుక మరి ఆ స్కందుడు, ఆయన 6 ముఖాలు గల అందమైన చక్కని శిశువు. ఆ తల్లి ఎలా ఉంటుందంటే ఈ రోజు మనం ఉపాసించేటటువంటి అమ్మ యొక్క రూపం స్కందమాత, అలాగే మహాచండి, చండిక, చాముండి అని కూడా ఆరాధిస్తాం మనం. ఇవన్నీ కూడా దేవి యొక్క శక్తులు. మరి ఆ సంహారం జరిగేది కూడా అంత ఆ అసురు శక్తులనే. ఆ అసురు శక్తులు అంటే బయట ఎక్కడో వేరే రాక్షసులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, నరకాసురుడు, రావణాసురుడు, మరి శుంభనిశుంభులు, వీళ్ళందరూ చండాసురుడు, ముండాసురుడు, వీళ్ళందరూ కూడా రక్తబీజుడు, మహిషాసురుడు, వీళ్ళందరూ కూడా ఆ మనలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులే, అర్షడ్వర్గాలే, కామ, క్రోధ, లోభ, మద, ఆశ్చర్యాలు, ఇవన్నీ మోహం, ఇవన్నీ కూడా ఈ శక్తులన్నిటినీ మనం సంహరించుకుంటూ ఆ అసుర శక్తులు మనల్ని ప్రలోభ పెట్టేసి ఆ మాయలో పడేసి వీటిలోనే కొట్టుమిట్టాడేలాగా చేస్తాయన్నమాట. ఎప్పటికీ ఆ ముక్తి మార్గానికి మనం ఆ పరమశివుణ్ణి చేరేటటువంటి మరి అపర్ణాదేవి ఎలా కఠోరమైన దీక్ష తీసుకుని మరి పరిపూర్ణమైనటువంటి ఒక యువతిగా, సంపూర్ణమైనటువంటి ఒక స్త్రీమూర్తిగా, మాతృమూర్తిగా మరి తను మార్పు చెంది జగన్మాతగా ఆవిడ తన బిడ్డలందరినీ, మనందరినీ కూడా ఈ సకల చరాచర సృష్టిని కూడా ఆవిడ ఎలా, ఆ తల్లి ఎలా కాపాడుకుంటుందో. కోడి చూడండి, ఆ పిల్లల్ని ఇలా రెక్కలతో కప్పేసి ఎవరిని రానివ్వదు, అసలు వెంటనే పొడిచి చంపేస్తుంది అనమాట. ఆ మాతృమూర్తికి సహజంగా ఉండేటటువంటి ఆ బిడ్డ పట్ల వాత్సల్యం, ఆ ప్రేమ, అనురాగం, అవన్నీ కూడా సహజంగా ఒక స్త్రీకి ఉండేటటువంటి పురుషుడి కంటే భిన్నంగా ఉండేటటువంటి లక్షణాలు అనమాట ఇవి. అలాగే సంతానవతి కావడం కానీ, గర్భం దాల్చడం కానీ, మరి సత్సంతానాన్ని కలిగి ఉండడం కానీ, ఆ పుట్టినప్పులన్నీ కూడా మరి చాలా సుకుమారంగా ఎంతో సున్నితంగా ఉంటుంది కదా స్త్రీ యొక్క శరీరం కానీ, ఆవిడ యొక్క స్వభావం కానీ. అటువంటి లాలిత్యం అంతా ఉన్నప్పటికీ కూడా బిడ్డని జన్మనివ్వడం కోసం మరి అంత ఆ పుట్టినప్పులకి కూడా ఎంత కష్టానికైనా ఓర్చి
తనకేమైనా పర్వాలేదు, తన బిడ్డ క్షేమంగా బయటికి రావాలని చెప్పేసి తెలిసినా కూడా ఆ పుట్టినప్పుడు భరిస్తూ సంతానాన్ని మరి కంటుందన్నమాట. తర్వాత కూడా ఆ బిడ్డని ఎంతో వాత్సల్యంతో ఇంకా అక్కడి నుంచి ఇంకా సంసారంలో అన్ని బాధ్యతలు కూడా స్వీకరించగలదు స్త్రీ. మల్టీ టాస్కింగ్ అంటాం కదా, పురుషునికి స్త్రీకి అదొక తేడా కూడా ఉందన్నమాట. ఏంటంటే మనం ఏకకాలంలో అన్ని పనులు చక్కబెట్టగలం. ఒక టైంలో పురుషులకైతే ఓ మాట చెప్తే అదొకటే, అంటే బ్రెయిన్ లోకి వెళ్తుంది. బ్రెయిన్ తో మాత్రమే ఎక్కువ వాళ్ళు లాజికల్ థింకింగ్ ఉంటుంది కదా, మ్యాథమెటిక్స్, ఇది ఇలానే ఎందుకు అలా ఎందుకు, తర్కం, అదంతా ఒక పురుషుల యొక్క స్వభావం. అది సహజంగా వాళ్ళకు ఉండేటటువంటి లక్షణం. మనకేంటంటే హృదయంతో ఎక్కువ ఆలోచిస్తాం, స్పందిస్తాం, ప్రేమతో అయ్యో అనుకుంటాం, జాలి, దయ, కరుణ, ఇలాంటి స్వభావాలన్నీ కూడా స్త్రీమూర్తికి సహజంగా ఉంటాయి. అలాగే సృజనాత్మకత, చక్కటి కళాత్మక దృష్టి ఉంటుంది మనకి. చక్కగా అందంగా రంగవల్లులు తీర్చడం, ఇంటిని చక్కగా అందంగా అలంకరించడం, ఇలాంటి చక్కగా వంట చేయడం, ఇలాంటివన్నీ కూడా. అలాగే అందరికి వడ్డించి అందరూ కడుపు నిండా తింటే ఈవిడ ఈ ఇల్లాలు తృప్తి పడుతుంది అనమాట. తను ఒక్కతే కూర్చుని తినేయాలనుకుంది. అందరికి వడ్డించిన తర్వాత అందరూ సంతృప్తిగా భోంచేశారా లేదా, అతిథులకి అభ్యాగతులకి అందరికీ కూడా మరి మర్యాదలు చేయటం, వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టడం, ఒక తల్లిలాగా ఆ తల్లిగా మారిన తర్వాత ఆవిడ ఆ మాతృ స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత యొక్క ఆ లక్షణాలన్నీ కూడా మనలో పూర్తిగా జాగృతం అవుతాయి అన్నమాట. అందుకని ఈ 5వ రోజుకి చేరేసరికి మనం ఆ మూలాధార స్థితి నుంచి మరి స్వాదిష్టాన స్థితి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ మన శరీరంలో కూడా మూలాధార చక్రంలో ఉండేటువంటి ప్రకృతి, నేను చెప్పినట్టుగా జడమై ఉండి పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది అనమాట. పంచభూతాల్లో పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది, భూమాతతో అనుసంధానమై ఉంటుంది, గణపతి అధిదేవతగా కలిగి ఉండి లమ్ అనే బీజాక్షరాన్ని కలిగి ఉంటుంది అనమాట. 4 దళాల పద్మంలాగా ఉంటుంది. అక్కడి నుంచి మనం స్వాదిష్టాన్ని అక్కడ ఉండేటటువంటి మరి సైంటిఫిక్ గా మనం ఒక వైద్యురాలుగా నేను చెప్పాలి అంటే కనుక అక్కడ ఉండే హార్మోన్స్ అన్ని కూడా, హార్మోన్స్ అంటాం కదా శరీరంలో, మరి థైరాయిడ్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్, ఇవన్నీ హార్మోన్ వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. మన ఈ చక్రాలకని ఎండోక్రైన్ సిస్టమ్ కూడా చాలా సంబంధం ఉందన్నమాట. మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే ఇలా అని చెప్తాము. మరి ఫిజికల్ గా అంటే భౌతికంగా చూసినట్లయితే ఈ వినాళ గ్రంథులు అంటారు ఎండోక్రైన్స్ అంటే. అక్కడి నుంచి హార్మోన్స్ అనేటటువంటి కెమికల్ పదార్థాలని మన శరీరంలో వ్యాపించి ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క గ్రంథి మనకు ఉపయోగపడుతుంటుంది అనమాట. అది సరిగ్గా పనిచేసింది అనుకోండి, అన్ని సవ్యంగా ఉండి ఆరోగ్యకరంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పూర్ణాయుర్దాయంతో మనం నిండు నూరేళ్ళు కూడా హాయిగా వృద్ధాప్యం ఛాయలు కూడా లేకుండా హాయిగా యోగి పొంగోలన్నీ ఈ సాధన చేస్తారు కాబట్టి వాడు కొన్ని వందల ఏళ్ళు, వేల సంవత్సరాలు కూడా హిమాలయాల్లో మరి అక్కడ ఉండి గుహల్లో అది తపస్సు చేస్తుంటారు. మరి మహావతార్ బాబాజీ వీళ్ళందరి గురించి కూడా మనకి తెలిసి వినున్నాం. కానీ ఇప్పుడు ఎందుకు మన ఆయుష్ ఇంత తగ్గిపోతుందంటే మన జీవన శైలి అలా అయిపోయింది. భౌతికమైనటువంటి ఆలోచనలు, మన ఆలోచనలతోనే మనం ఆ చక్రాలను అంతా ఇంబ్యాలెన్స్ చేసుకుంటుంటాం. చక్రాస్ అంటే ఏమీ లేదు, అవి శక్తి క్షేత్రాలు అనమాట. వేగంగా స్పందించేటటువంటి చక్రాలు, ఆ శక్తి క్షేత్రాలు. ఆ శక్తి ఒక చోట బాగా గుమికూడుకుని ఉండి అక్కడి నుంచి ఈ మన 72,000 నాడులు అంటాం కదా, ఈ నాడులన్నిటి ద్వారా శక్తి ప్రసారం మన శరీరం అంతా జరుగుతుంది. ఈ పై నుంచి మొదలెడితే మరి కాలి గోళ్ళ వరకు కూడా, ఈ వేలు కొనగోళ్ళ వరకు కూడా, ఈ జుట్టుకి అంతటికి అనమాట, అన్ని చోట్లకి ఆ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. నాడులు అంటే ఇలా కంటి రక్తనాళాలు ఇవి కాదు, శక్తి యొక్క ప్రవాహం జరిగేటటువంటి అవి ఛానల్స్ అన్నమాట. ఆ ఛానల్స్ చాలా ఉంటాయి. వాటిని అక్కడక్కడ జంక్షన్ లాగా ఇలా ముడి అంటాం, గ్రంథి అని కూడా అంటారు అనమాట. మనం విష్ణు గ్రంథి విభేదిని, బ్రహ్మ గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని అని కూడా మన లలితా సహస్రనామాల్లో మనం చదువుతుంటాం. ఈ చక్రాస్ అన్నిటి గురించి కూడా మనకు ప్రస్తావన వస్తుంది అందులో. ఆ స్థితిలో అమ్మ ఎటువంటి శక్తులను కలిగి ఉంటుంది అనేసి. సో ఆ మూలాధార స్థితి నుంచి మరి ఆ ప్రకృతి ఉన్నప్పుడు మనకి ఈ కార్టిజోల్ అనే హార్మోన్, అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు అనమాట. ఇప్పుడు మనం బాగా భయం చెందినప్పుడు, లేకపోతే బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు, ఇంకా అంటే ప్రాణాలను రక్షించుకోవాలంటే ఎటువంటి ఇప్పుడు ఏదైనా మనం ఇక్కడ ఉన్నాము, గబుక్కన నిప్పు అంటుకుంది అనుకోండి ఇంటికి, అప్పుడు ఎక్కడ లేని శక్తి వచ్చేసి సర్వశక్తులన్నీ కూడా మనం ఒడ్డి
ఎట్లా కొట్లా అందులోంచి బయట పడిపోతాం అనమాట. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ క్షణంలో ఆ ఆ హార్మోన్స్ అంత అర్జెంట్ గా ప్రాణాన్ని నిలబెట్టడం కోసం, ఆ సర్వైవల్ కోసం, ఆ మన ఉనికి కోసం అవన్నీ కూడా సర్వశక్తులు పనిచేస్తాయి అన్నమాట ఆ స్థాయిలో. సో అటువంటిది అస్తమానం జరగకూడదు. అటువంటి షాకులు, అటువంటి యాక్సిడెంట్లు అనేవి ఎప్పుడో ఒకసారి జీవితంలో తప్పనిసరైన పరిస్థితుల్లో మాత్రమే విడుదలవ్వాల్సినవి. ఇప్పుడు మన నిత్యం ఉండే లైఫ్ స్టైల్లో మనకి చదువులు టెన్షన్, స్ట్రెస్, ఉద్యోగాల్లో స్ట్రెస్, సంసారంలో స్ట్రెస్, ప్రతిదీ కూడా ఆందోళన, ఒత్తిడి. ఈ ఎప్పుడో ఆత్మరక్షణ కోసం ఉపయోగపడాల్సినటువంటి హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా, ఆ కెమికల్ పదార్థాలన్నీ కూడా అనవసరంగా కూడా అస్తమానం ఉత్పత్తి అయిపోతుంటే శరీరం అయిపోతుంది. అందులోంచి విపరీతమైనటువంటి వేడి, ఈ శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. మన శరీరంలోని కణాలన్నీ కొద్ది కొద్దిగా కొన్ని లక్షల కోట్ల కణాలతో ఈ శరీరం ఏర్పడింది. మరి భగవంతుడు ఇచ్చినప్పుడు అన్ని కణాలతో ఈ శరీరంలోని ఆ సర్వావయవాలని సృష్టించి ఇచ్చాడు. అవన్నీ కూడా రిపేర్ లేకుండా జీవితాంతం పనిచేయడానికి అనుకూలంగా ఆయన సృష్టించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటన్నిటి చంపేసుకుంటున్నాం అనమాట. అలా నిప్పు పెట్టేస్తే అన్ని కాలిపోతూ ఉంటాయి కదా, అలాగా అనవసరంగా అంత ఒత్తిడి వాటన్నిటికి లోనయ్యి మనం యాంగ్జైటీకి వీటన్నిటికి కూడా ఆ స్ట్రెస్ హార్మోన్స్ అంటారు కదా, అవన్నీ స్ట్రెస్ తగ్గించుకోవాలి, మెడిటేషన్ చేయాలి, ఈ ప్రాణాయామాలు చేయాలి. ఇప్పుడు చాలా చాలా ఫారిన్ లో కూడా ఎన్నో వీటి పట్ల అవగాహన వచ్చి ఎన్నో వర్క్ షాప్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. కానీ ఇవన్నీ సహజంగానే మనకి మన పెద్దలందరూ కూడా, ఋషులు మునీశ్వరులు అందరూ ఇచ్చినటువంటి జ్ఞానం ఇది, మన గురువులందరూ కూడా. దాన్ని మర్చిపోయాం మనం. సో ఆ కార్టిజోల్ అనే హార్మోన్ ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. తిరిగి స్వాదిష్టాన చక్రం దగ్గరకు వచ్చేసరి అక్కడ ఏముంటాయి, అక్కడ హార్మోన్స్ అంటే మన గర్భసంచి ఉంటుంది కిందగా. అక్కడ పక్కన మనకి ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి అండం విడుదలవుతుంది కదా మనకి. ప్రతి నెల రజస్వలు అవుతాం. మరి నెల నెలసరి వస్తూ ఉంటుంది కదా రజస్వలు అయినప్పటి నుంచి స్త్రీమూర్తికి. ఆ అండం విడుదలయ్యే కార్యక్రమం కోసం సంతానవతిగా మనం రావడం కోసమే ప్రతి నెల నెలసరి అవడం, మరి మనకి రక్తస్రావం జరగడం అనేది జరుగుతుంటుంది. దానికి సంబంధించిన ఈ ఓవరీస్ అంటారు కదా, అండాశయాలు అంటారు. గర్భసంచి ఇక్కడేమో 2 అండాశయాలు ఉంటాయి. దాని నుంచి మనకి స్త్రీ సంబంధించినటువంటి హార్మోన్లు, అండం విడుదలవడానికి కావలసినవన్నీను, అలాగే రేపు పొద్దున గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డకు కావాల్సినటువంటి అండాన్ని మరి ఎంత తయారయ్యేది, ఈ ఫ్యాక్టరీ అంతా ఈ స్థానంలో ఉంటుందన్నమాట. ఆ అవయవాలన్నీ ఆ కౌమారావస్థలో బ్రహ్మచారిణిగా మనం ఉన్న సమయంలో అవన్నీ వృద్ధి చెందుతాయి అన్నమాట. అప్పుడు చక్కటి పోషకాహారం తీసుకొని ఈ అవయవాలన్నీ చక్కగా ఎదిగేలాగా, ఈ హార్మోన్స్ లో ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా ఉంటే సరైన వయసులో ఎప్పుడైతే రజస్వలు కావాలో అప్పుడు అవుతారు. ఇప్పుడు అలా కాకుండా 8 ఏళ్లకే కూడా అయిపోతూ ఉన్నారు. కొంతమంది మరి వయసు దాటిన తర్వాత కూడా 15, 16 సంవత్సరాలు కూడా సరిగ్గా అవటం లేదు, వాళ్ళు పుష్పవతి అవడం జరగటం లేదు. అలాగే ఎవరికి కూడా నెలకి నెలకి రావట్లేదు, 2-3 నెలలకు ఒకసారి రావడం. అదేదైనా స్కానింగ్ అది టెస్ట్ చేసి చూపించి ఎందుకు రావట్లేదు అని చూస్తే వీళ్ళకి అధిక బరువు పెరిగిపోవడం, తర్వాత ఏమో అనవసరమైన పురుష హార్మోన్లన్నీ ఎక్కువగా ఉత్పత్తి కావడం. ఎందుకంటే విపరీతంగా ఒక కంట్రోల్ లేకుండా జంక్ ఫుడ్ అంతా తినేయటం, తినవలసినటువంటి ఆహారం కాకుండా తినకూడని ఆహారాన్ని బాగా తీసుకోవడం, శరీరానికి ఇవ్వవలసినటువంటి శారీరక వ్యాయామం కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ అవన్నీ ఏమీ లేకుండా ఊరికే ఊబకాయం పెరిగిపోయేసరికి ఏమవుతుందంటే అక్కర్లేని హార్మోన్స్, అక్కర్లేనివన్నీ పెరిగిపోవడం ఒంట్లో. ఈ సరిగా పనిచేసేటటువంటి అండాశయాలు సరిగా పనిచేయక అండాన్ని సరిగా ఉత్పత్తి చేయకపోవడం. అప్పుడు స్కానింగ్ చేస్తే కూడా నీటి బుడగలు ఉన్నాయండి, పీసీఓడి సిండ్రోమ్ అని చెప్పారు. దీనికి మందులు వాడితేనే వస్తుంది నాకు ప్రతి నెల అని చెప్పి ఎంతో మంది పిల్లలు, ఇప్పుడు నేను చాలా మందిని చూస్తే ఇంచుమించుగా అందరికీ అదే ప్రాబ్లం ఉంటుంది. తర్వాత వివాహం అయిన తర్వాత కూడా సంతానం కలగడంలో కూడా మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. మరి అన్నం సరిగా విడుదల అవ్వకపోతే మరి ఎలా సంతానం కలుగుతుంది కదా. అలా ఈ హార్మోన్స్ ఇవన్నీ కూడా పనిచేయాలంటే ఆ బ్రహ్మచారిణి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మనలో బాగా వృద్ధి చేసుకొని, అక్కడ ఉండేటటువంటి జలతత్వం, మరి ఇక్కడే మనకి గర్భసంచిలోనే కదా మరి ఉమ్మ నీరు ఉంటుంది, నీటి తత్వం ఉంటుంది అనమాట ఇక్కడ పొత్తి కడుపులో. అలాగే మరి మూత్రాశయం కూడా ఉంటుంది కదా, మనకి వెళ్ళడానికి నిండుతుంది కదా ఇక్కడ పొత్తి కడుపులో. అది కూడా నీటికి సంబంధించిందే కాబట్టి వాటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా మనం ఈ యొక్క స్వాదిష్టాన చక్రాన్ని సరిగ్గా ఉంచుకోకపోతే ఆ వ్యాధులన్నీ కూడా వస్తాయన్నమాట.
సో తర్వాత నుంచి వచ్చినప్పుడు ఈ బొడ్డు దగ్గర ఈ నాభి స్థానం ఏదైతే ఉందో మణిపూర చక్రం, ఇవన్నీ కూడా కింద ఉండేటటువంటి అధో చక్రాలు. ఇక్కడి నుంచి ఊర్ధ్వ చక్రాలు ఏంటంటే మనం భగవంతుని వైపు మోక్ష మార్గం వైపు తీసుకెళ్లేటటువంటి ఉన్నతమైనటువంటి చక్రాల కింద మనం చెప్తాం అనమాట. ఈ మణిపూర చక్రం దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ హార్మోన్స్ ఉంటాయి. ఇక్కడ ఉండేవి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కదా, గర్భానికి వీటికి సంబంధించినవి, ఆడవాళ్ళకి సంబంధించినవి. అట్లే పురుషుల్లో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. తర్వాత ఈ మణిపూర చక్రం దగ్గర మనకి ఏముంటుంది, ఇప్పుడు అందరికి కూడా బీపీలు, షుగర్లు కదా, చక్కగా శంకు చక్రాలు ఉన్నట్టు అందరికీ ఉంటున్నాయి. ఇదివరకైతే 50-60 ఏళ్ళు దాటాక ఎప్పుడో షుగర్ వచ్చింది, ఏదో కొంచెం బీపీ వచ్చిందిట అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 30 ఏళ్ళ వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్, మరి శారీరక శ్రమ లేకపోవడం, విపరీతంగా జంక్ ఫుడ్లన్నీ తీసుకోవడం, అనవసరమైనటువంటి ఆలోచనలు, అలాగే పక్కవాడిని చూస్తే ఓర్వలేకపోవడం. మరి ఈ మణిపూర చక్రంలో అహంకారం బాగా ఉంటుంది. ఈగో అంటారు కదా, అది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇతరులు చూసి ఓర్చుకోలేరు. అసూయ, ద్వేషం, ఆ ఓర్వలేనితనం, కోపం, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది చూడండి, పక్క వాళ్ళు ఏమన్నా వృద్ధిలోకి వస్తున్న కడుపులో మంట మనకి, మనం ఓర్చుకోలేకపోతున్నాం, నా కడుపులో మండిపోతుంది అంటాం కదా. అందుకనే ఈ పొట్టకి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, లేకపోతే ఇక్కడే లివర్ ఉంటుంది కదా, ఆ జీర్ణం సరిగా కాక లివర్ పాడైపోవడం కానీ, ఇక్కడ స్ప్లీన్ పాడైపోవడం కానీ, లేకపోతే ఇక్కడ పొట్ట దగ్గరే మరి ఇలా ఆకులా ఉంటుంది, ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది, దానిలోంచే మనకి షుగర్ ని కంట్రోల్ చేసేటటువంటి ఇన్సులిన్ హార్మోన్ కూడా అక్కడి నుంచే వస్తుంది. అది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మరి మనం షుగరే తినకపోయినా కూడా, కొంతమంది షుగర్ ఉంటుంది, కొంతమంది బాగా ఎంత స్వీట్లు తిన్నా, కేజీ స్వీట్లు తిన్నా వాళ్ళకి షుగర్ వ్యాధి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఆ చక్రానికి సంబంధించి శుద్ధంగా ఉంది కాబట్టి. కర్మ కూడా ఉంటుంది అనుకోండి, కానీ బేసిక్ గా అనమాట. సో ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలి, జీర్ణ వ్యవస్థ అంతా బాగుండాలి, లివర్ ఇవన్నీ బాగా పనిచేయాలి, నాకు షుగర్ వ్యాధి రాకూడదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రాన్ని శుద్ధి చేసుకోవాలి మనం. ఆ మణిపూర చక్రం బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మరి అది మరి అగ్నితత్వానికి సంబంధించింది. జఠరాగ్ని అంటాం కదా, కడుపులో మంటగా ఉన్నప్పుడు మరి జీర్ణం చేసేటటువంటి శక్తి కూడా ఆ జఠరాగ్ని రూపంలోనే మరి భగవంతుడు విష్ణుమూర్తి వైశ్వానర రూప, ఆ వైశ్వానర అగ్ని రూపంలో ఉంటారు అని చెప్పి చెప్తారనమాట. అలాగే ఇక్కడే ఈ నడుం దగ్గరే పొట్ట దగ్గర అటు ఇటు మన కిడ్నీస్ ఉంటాయి, మూత్రపిండాలు ఉంటాయి కదా, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలన్నా కూడా ఈ చక్రం చక్కగా పనిచేస్తూ ఉండాలి. మనలో అహంకారం, ఓర్వలేనితనం అవన్నీ ఏం లేకుండా చక్కగా అందరినీ సమానంగా చూసేటటువంటి దృష్టి, అందరి పట్ల ప్రేమ, ఇవన్నీ కూడా పెరగాలన్నమాట. అట్లాగే ఆ కిడ్నీ స్పైనల్ టోపీలాగా ఉంటాయి రెండు, తొడుగుల్లాగా. వాటిలో మరి బీపీ ఎక్కువ చేసేటటువంటి ఎడ్రినలిన్, ఈ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. అదే కనుక తక్కువైతే మనకి లో బీపీ వస్తుంది. షుగర్ ఇది కూడా అంతే, ఇన్సులిన్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు లో షుగర్ డౌన్ అయిపోయి మరి కళ్ళు తిరిగి పడిపోతుంటాం అనమాట. సో ఈ హెచ్చు తగ్గులన్నీ మన శరీరంలో వస్తున్నాయి అంటే కారణం మన యొక్క ఆలోచన విధానం, మన థాట్ ప్రాసెస్, తర్వాత మనలో ఉన్నటువంటి ఆ గుణాలు, ఈ అక్కర్లేని గుణాలు. కోపం చూపించడం, కోపం నటించడం నిజంగా అవసరమైనప్పుడు ఉండాల్సినటువంటి కోపం ఉండడం మంచిదే, సరైందే. ఎందుకంటే దుష్ట సంహారం చేసేప్పుడు కోపం ఉండాలి. అట్లా అవసరమైన చోట్ల ధర్మబద్ధమైనటువంటి కోపం, అకారణంగా ఊరికే నేను గొప్ప, నా అహంకారం కోసం కోపం రావడం కాదు. కోపం వస్తే ఏమవుతుంది, అనవసరంగా ఆరోగ్యం చెడిపోతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అన్ని వస్తాయి, కడుపులో మంట వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సో ఈ స్థితిని కూడా దాటిన తర్వాత మరి హృదయ చక్రం దగ్గరికి మనం వచ్చినప్పుడు సారీ హృదయ చక్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అనాహత చక్రం దగ్గర ఉన్నప్పుడు మనం చక్కగా ఆ ప్రేమతత్వం, మరి ఆ కళ్యాణం చేసుకున్నప్పుడు స్త్రీ పురుషుల మధ్య కూడా అటువంటి అన్యోన్యత, అనురాగం ఉండాలి. అంతే తప్ప అతను ఫారిన్ లో ఉన్నాడా, వాడి ప్యాకేజ్ ఎంత, ఈ అమ్మాయి అందంగా ఉందా, ఇంటి పనులు వంట పనులను చక్కగా చేస్తుందా, అనుకూలవతిగా ఉంటుందా ఉండదా, ఇలాంటి కాదు పోల్చుకోవాల్సింది. వాళ్ళ యొక్క మనస్తత్వాలు, మనోభావాలు ఇద్దరికి ఒకరికొకరు అనుకూలంగా ఉన్నారా లేదా. మరి శివుడు అని పార్వతి ఎంత కనసగితే చూసిందంటే ఆయనకు అంతా అర్థమైపోతుంది, ఆయన ఇలా చూశారంటే ఆవిడకి అన్ని అర్థమైపోతాయి అనమాట. ఒకళ్ళకొకళ్ళు అనుకూలంగానే ప్రవర్తిస్తారు తప్ప ఎప్పుడు విరుద్ధంగా వాళ్ళు ఎప్పుడు. లక్ష్మీనారాయణ గాని, ఎవరైనా సీతారాములు గాని ఎంత అన్యోన్య దాంపత్యానికి మరి ప్రతీకగా వాళ్ళందరినీ చెప్తారు. వాళ్ళందరి నుంచి చూసి నేర్చుకోవాల్సింది కూడా మనవే. మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న లోటుపాట్లన్నీ, మన జీవితంలో ఉన్న లోటుపాట్లని అవతల వాడు ఎవరో వచ్చి పూర్తి చేస్తాడేమో అన్నట్టుగా నేను అసంపూర్ణంగా ఉంటాను, ఆ అసంపూర్ణం కూడా కలిసి రెండు కలిపి పూర్ణం అవుతాయని మనం అనుకుంటుంటాం. వివాహం చేసుకున్నప్పుడు కానీ, ఎవరన్నా ప్రేమించేటప్పుడు కానీ,
అలాంటి సందర్భాల్లో సాధారణంగా అలాగే జరుగుతుంటుంది. కానీ ఏంటంటే 2 పూర్ణాలు కలిస్తేనే అది సంపూర్ణం అవుతుంది తప్ప 2 సగాలు కలిస్తే ఇది సగమే ఉంటుంది, ఇది సగమే ఉంటుంది. 2 అసంపూర్తిగానే ఉంటాయన్నమాట. అందుకనే అసంతృప్తి, తర్వాత వివాహంలో కూడా కలతలు రావడం గాని, విడిపోవడం గాని ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే దీనివల్ల అన్నమాట. ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. మిత్రుత్వం ఉండాలి. ఆ స్నేహం అనే భావన ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ కాదు. ఇద్దరు సమానులే మనం. 2 నాణానికి 2 వైపులా మనం మన సంతానాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరిది. దంపతులుగా అయిన తర్వాత మరి మనం తల్లిదండ్రులుగా మారినప్పుడు మన బాధ్యత ఇంకా పెరుగుతుంది అన్న విషయం, ఆ జ్ఞానం అనేది ఇప్పుడు లేకుండా పోతుంది. అది ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మరి మనకి శివుడు కానీ, పార్వతి కానీ, లక్ష్మీనారాయణుడు కానీ, బ్రహ్మదేవుడు మరి సరస్వతి గాని వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గుణగణాలతో గాని, వాళ్ళ కథలతో గాని ఇవన్నీ కూడా ఉన్న పురాణాలు కాదు. వీటన్నిటి ద్వారా మనకి చక్కగా అందంగా ఎంతో అర్థమయ్యేలాగా అన్ని చెప్పబడ్డాయన్నమాట. ఈ పండుగలు కానీ, ఇవన్నీ మనం ఆచరించడం ద్వారా కానీ. అర్థమైందండి? అలా స్కందమాతగా ఆవిడ మరి మారినప్పుడు అదే అన్ని పనులు మనం చూడండి, ఇప్పుడు వంట చేస్తూ ఉంటాం, టిఫిన్ బాక్స్ కడుతూ ఉంటాం, పిల్లాడికి జల్లు ఏమన్నా కావాలంటే గబగబా ఏమన్నా కావాలంటే అందిస్తూ ఉంటాం, చెవులతో అన్ని వింటూనే ఉంటాం, పాటలు వింటూ ఉంటాము. అన్ని పనులు మళ్ళీ చకచకా అన్ని చక్కబెట్టేస్తూ స్టవ్ వెలిగించడం అన్ని ఒడిదుడుకుగా జరగవు మనకి. అన్ని పనులు ఏకకాలంలో మనం చేయగలుగుతాం. అట్లాగే ఆఫీస్ పని సమర్థించగలం, ఇంటి పని సమర్థించుకోగలం, బిడ్డల్ని చూసుకోగలం. అన్ని తానే, అన్ని శక్తులు తనే అయ్యి ఒక టీచరు మనమే అవ్వగలం. ఒక పని మనిషి మనమే అవ్వగలం, వంట చేయగలం. అన్ని సామర్థ్యాలు మనలో ఉన్నాయి. అవసరమైనప్పుడు అవి వాటినన్నిటిని వెలికి తీసి మనం చక్కగా చేయగలుగుతాం అన్నమాట. ఒకే ఏకకాలంలో. అది ఆ సామర్థ్యం మరి స్త్రీకి మాత్రమే ఉంటుంది. ఇన్ని ఉండి ఇన్ని సంభాళించుకోగలం మన ఇంట్లో. అత్తమామల్ని, లేకపోతే తల్లిదండ్రుల్ని, ఇటు భర్తని, కుటుంబంలో అత్తగారి కుటుంబంలో ఉన్న అందరినీ ఆదరించటం, వాళ్ళందరికి కావాల్సిన బాగోగులన్నీ ఒక తల్లిలాగా వాళ్ళందరినీ కూడా తల్లిలాగా భావించడం అనేది ఆ మాతృమూర్తి యొక్క ఆ మాతృ స్వభావం ఏదైతే ఉంటుందో దానిలో ఇమిడి ఉంటుందన్నమాట. అంద అలాగే అమ్మ మనందరినీ బిడ్డలాగా చూస్తుంది. ఎక్కువ తక్కువలు ఉండవు. ఆ సమానతతో ఉండాలి. తల్లికి అందరి బిడ్డలు సమానమే కదా! ఒకళ్ళంటే ఎక్కువ, ఒకళ్ళంటే తక్కువ పక్షపాత బుద్ధి ఎలాగైతే ఉండదో ఆ జగన్మాతకి అసలే ఉండదు. అటువంటి గుణం మనం మన బిడ్డల పట్లే కాకుండా అందరి పట్ల, సృష్టిలో ఉన్న సమస్త ప్రాణుల పట్ల కూడా మనం ఆ దయ, కరుణ, వాత్సల్యం, మరి ఆ తల్లితత్వం, ఆ మాతృ స్వభావాన్ని కలిగి మనం ఉండాలని చెప్పి స్కందమాత రూపంలో ఆమె మనకి చెప్తూ ఉంటుందన్నమాట. ఆ కార్తికేయుడిని చక్కగా ఇలా కూర్చుని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అనమాట. ఎంత ముచ్చటో మనకి. మరి అంత బాధ పెట్టి పుట్టినా కూడా వాళ్ళ వాళ్ళ మొహం చూడంగానే ఈ పురిటి నొప్పులన్నీ ఎక్కడో పోయాయి. అన్ని పోతాయి మనకి. ఎత్తుకుని ఆ పురిటి కందుని చక్కగా మన స్తన్యం ఇచ్చి మనం మన పాలు రక్త మాంసాలని మరి పంచివ్వడమే కాకుండా వాళ్ళకి తొలి ఆహారం, తొలి గురువు అన్ని మనమే. మనల్ని చూసే వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి మన బాధ్యత చాలా గురుతరమైనది. ఒక మాతృమూర్తిగా మాతృదేవో భవ అని అన్నారు. పితృదేవో భవ ఇదంతా అయిన తర్వాత ఆచార్య దేవో భవ అని కూడా చెప్పారు. కాబట్టి మాతృమూర్తి తొలి గురువు కూడా కాబట్టి ఆవిడ అలా చక్కగా వాత్సల్యంగా అలా తీసుకుని మరి మన ఒళ్ళోనే అన్ని కార్యక్రమాలు కానిస్తారు వాళ్ళు. ఒంటికి, దొడ్లోకి అన్ని. తర్వాత ఆకలి వేసినప్పుడల్లా ఈయన ఏడుస్తూనే ఉంటారు. రాత్రులు నిద్రపోనివ్వరు కదా! ఎంత అయినా వాళ్ళకి ఏదైనా కొంచెం ఒళ్ళు వెచ్చబడిందంటే, జలుబు చేసిందంటే, ఓ తుమ్ము తుమ్మితే అల్లల్లాడిపోతుంది తల్లి హృదయం. అన్నిటికంటే ప్రయారిటీ తన విషయాలన్నీ ఇంకా తన పనులు, తన జీవితం గురించి పక్కన పెట్టేస్తుంది. పెట్టేసి ఫస్ట్ ప్రయారిటీ ఆ తల్లికి. ఇంట్లో అందరూ కూడా అందరికి కావాల్సినవన్నీ గమనిస్తూనే ఉంటుంది. కానీ మొట్టమొదటి చాయిస్ తల్లి అయిన తర్వాత మాతృమూర్తికి బిడ్డే. ఆ బిడ్డలందరినీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి ఆ ఆ చక్కగా సమృద్ధిగా తనకున్నా లేకపోయినా సరే వాళ్ళని ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేస్తుంది అనమాట. పెంచి పెద్ద చేయడంలో కూడా మరి స్కందుణ్ణి ఎలా తయారు చేస్తుంది, ఎంత గారాభం, ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యాన్ని చూపించగలదో, బిడ్డలకి ఏవైతే బోధించాలో, ఏ గుణాలైతే చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో రంగరించి మరి ఇవ్వాలో, అతిగా గారాబం చేసి చెడగొట్టేస్తుంటారు ఇప్పుడు తల్లిదండ్రులు. మా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అలా కఠినంగా ఉండి అలా పెంచారు, కానీ నా బిడ్డకి అలా చేయకూడదు, మాకు అన్ని లోటుగా జరిగాయి కానీ అవేమీ ఉండకూడదు అని చెప్పి మరీ వడ్డించిన విస్తరలాగా వాళ్ళకి ఆ కష్టం, దాని వెనక ఉన్నటువంటి ఆ బాధ గాని అవేవి తెలియకుండా మరీ సుఖాలే మరి మప్పేసి పెంచితే
వాళ్ళు ఎందుకు చేతగాని వాళ్ళలాగా బద్ధకస్తుల్లాగా అసమర్థులుగా తయారవుతారు? అలా పెంచలేదు ఆ తల్లి. మరి స్కందుడు అంటే ఆ తారకాసురుణ్ణి సంహరించాలి అంటే ఆయన ఎంత ధీరత్వం, ఎంత వీరత్వం, ఎంత జ్ఞానం అన్నీ కావాలి. ఆయన్ని సకల సైన్యాధిపతిని చేసిందనమాట. మెయిన్ సైన్యాధిపతి ఆయన. అలా కొడుకుని తీర్చిదిద్దుకుందనమాట. ఆ వీరత్వాన్ని మరి శివాజీ గాని, మరి వీళ్ళందరూ కూడా పుట్టుకతోనే వాళ్ళని అలా వీర లక్షణాలన్నీ ఝాన్సీ లక్ష్మీబాయి గాని వీళ్ళందరూ కూడా ఎంత వీర వనితలు వీళ్ళందరూ కూడా. మన వేదాల్లో చెప్పిన మైత్రేయి, గార్గి వీళ్ళందరూ కూడా అరుంధతి దేవి వీళ్ళందరూ కూడా ఎంత ఉత్తమమైనటువంటి స్త్రీమూర్తులుగా మనకు కనిపిస్తారో వాళ్ళందరినీ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుని వాళ్ళందరి నుంచి మనం స్ఫూర్తిని పొందాలన్నమాట. అట్లా పరమ వీరుడిగా చక్కగా ఆయన్ని ఆ తల్లి పెంచిందనమాట. చక్కగా ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. తల్లిగా ఉన్నప్పుడు ఆ వాత్సల్యం అంతా ఉంటుంది. ఆ దృష్టి అంతా ఆ బిడ్డ మీదే ఉంటుంది అనమాట. అలా చూసుకుంటూ ఉంటుంది. చేతిలో 2 చక్కటి పువ్వుల్ని పట్టుకుంటుంది, తామర పువ్వుల్ని. ఆవిడ సింహవాసనం మీద చక్కగా గంభీరంగా ఆసీనురాలై ఉంటుంది. నేను చెప్పానుగా సింహం అనేది మృగరాజు కదా, అడవికంతా రాజు. ఆ రాజు చక్కగా బాగా ధైర్యాన్ని, వీరత్వాన్ని కలిగి ఉంటుంది కదా సింహం అంటే. అది అక్కడంతా న్యాయం, ధర్మం జరిగేలాగా రాజు మరి డ్యూటీ అదే కదా. ఆ వనానికంతా, అడవికంతా అలా కాపలా కాస్తూ చక్కగా అన్నిటినీ రక్షిస్తూ ఎక్కడైతే న్యాయం, ధర్మం జరగాలో ఎలా ఉంటుందో అటువంటి గుణాలన్నీ కూడా మరి ఆ సింహం అనే వాహనం ద్వారా ఆవిడ చూపిస్తుంది అనమాట. చక్కటి ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ ఆ చక్కని పువ్వులు, చక్కగా సున్నితమైనటువంటి పుష్పాలను ధరించి ఉంటుంది. అభయముద్ర, వరద ముద్రాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఆ కుమారుణ్ణి ఒళ్ళో చక్కగా కూర్చోబెట్టుకుంటుంది అనమాట స్కందమాత. ఈ స్కందమాత ఈవిడ ఈ అనాహత చక్రం దాటిన తర్వాత ఇక్కడ ఏ చక్రం ఉంటుందండి మనకి? సరే, ఇక్కడ చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఇక్కడ అనాహత చక్రం దగ్గర ఉండేటటువంటి హార్మోన్ మనకి థైమస్ గ్రంథి అని ఉంటుంది. ఈ థైమస్ గ్రంథి ఏంటంటే మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా, దాన్ని బాగా పెంచుతుంది అనమాట. అది లేకపోవడం వల్లే మరి మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా కొంతమంది దానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి అది రాలేదు. కొంతమంది వీక్, ఆ ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయిపోయి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది, మనందరికీ తెలుసు. సో అది చక్కగా పనిచేయాలి థైమస్ గ్రంథి అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ గ్రంథి చక్కగా పనిచేయాలంటే అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆ ఏ బ్లాక్స్ లేకుండా చక్కగా దాన్ని ప్రకాశింప చేసుకోవాలి మనం, ఈ గుణాలన్నింటినీ పెంపొందించుకోవడం ద్వారా. తర్వాతది ఇక్కడ విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రం దగ్గర మనకి థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఈ రోజుల్లో చూస్తే చాలా మందికి, ముఖ్యంగా స్త్రీమూర్తులకే ఇక్కడ అందరికీ కంఠం వాచి ఏంటంటే థైరాయిడ్ ఉందని చెప్తున్నారండి, మందులు వేసుకోవాలట లైఫ్ లాంగ్, ఈ ఫుడ్ తినకూడదు ఇవది అని చెప్తున్నారు అనమాట కదా. ఎందుకు ఎక్కువైనాయి అంటే ఇది సరిగా పనిచేయట్లేదు అని అర్థం. ఇది వాక్ క్షేత్రం కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. చక్కగా సత్యాన్ని పలకడం, శుభాన్ని పలకడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం, చక్కగా మన భావ వ్యక్తీకరణ చక్కగా చేయగలగడం, అందరితో కమ్యూనికేషన్ అంటాం కదా. కమ్యూనికేషన్ అంటే ఏమంటాం? ఒకళ్ళతో ఒకళ్ళు సంభాషించి మన భావాన్ని వ్యక్తపరచడం అనమాట. అది సరిగ్గా ఎస్, అవన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు విశుద్ధి చక్రం చాలా బాగుంటుంది అన్నమాట. లేకపోతే కంఠం చక్కగా శ్రావ్యంగా ఉండడం కానీ, చక్కటి సంగీతం పాడడం కానీ, పాండిత్యం కానీ, మంచి స్పీచ్లు ఇవ్వడం కలగడం కానీ, అవన్నీ ఉంటాయి క్వాలిటీస్. లేకపోతే కంఠానికి సంబంధించిన టాన్సిల్స్, ఈ గొంతు వాయడం, లేకపోతే థైరాయిడ్ సమస్యలు రావడం, ఏమండి, తర్వాత ఈ చెవులు సరిగా వినపడడం, ఈ ఏరియాలో ఉంటాయి కదా, ఈ ఏరియాకి సంబంధించిన జబ్బులన్నీ వస్తాయి. అలాగే మెడ స్టిఫ్ గా అయిపోయి ఈ స్పాండైలోసిస్ ఉందండి, ఇలా కాలర్ వేసుకోమన్నారు, చేతులు తిమ్మిళ్ళెక్కేస్తున్నాయి, భుజాలన్నీ నొప్పిగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కదా, అది విశుద్ధి చక్రం సరిగా పనిచేయకపోతే అలా వస్తుంది అన్నమాట. అలాగే నత్తి రావడం కానీ, వీళ్ళంతా ఏం చేయాలంటే ఆ గ్రంథి బాగా పనిచేయాలంటే ముఖ్యంగా చదువు అది బాగా వచ్చి వాక్కు బాగుండాలి, సంగీతం అవి బాగా రావాలి. అట్లా అనుకుంటే కనుక ఇట్లాంటి లోపాలు ఏదైనా ఉంటే గాయత్రి మంత్రం తెలుసు కదా, గాయత్రిని ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గర ఇలా భావిస్తూ, అలాగే నీలకంఠుడు అంటారు ఇక్కడ. ఇది ఆకాశ తత్వం అనమాట. అన్ని తత్వాలు అయిపోయినాయి కదా మనకి, పృథ్వీతత్వం, జలతత్వం, తర్వాత ఇక్కడ అగ్నితత్వం, ఇక్కడ వాయుతత్వం,
ఊపిరితిత్తులు ఉంటాయి కదా మనకి ఇక్కడ హృదయ స్థానాలు. ఊపిరంతా అంటే ఏంటి, ఆక్సిజనే కదా, గాలిని మనం పీల్చుకొని వదులుతూ ఉంటాం. సో ఆ యాక్టివిటీ అంతా ఇక్కడ జరుగుతుంటుంది. చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ. మన శరీరంలో ఉన్నవే, మనకు తెలియనివి ఏం కాదు ఇవన్నీ కూడా. మనం ఊరికే పంచభూతాలు అంటే వాటిని ఏదో అనుకుంటాం, కానీ మన శరీరంలో మనం గమనించుకుంటే అవన్నీ తెలుస్తాయి. అట్లాగే ఇక్కడ ఆకాశతత్వం ఉంటుంది. ఆకాశం నుంచే ధ్వని కూడా పుడుతుంది కదా అక్కడి నుంచి. సో ఇక్కడ నీలి రంగు, ఆకాశ నీలకంఠుడు అంటారు కదా, మరి గరళకంఠుడు అని శివుణ్ణి. సో ఆ తత్వం ఇక్కడ ఉంటుంది చక్కగా. ఇక్కడ మనం భావించుకుంటూ ఆ నీలి రంగుని, ఆ కాంతిని స్మరిస్తూ, మరి గాయత్రి మంత్రాన్ని గనక మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే, అంటూ ఉన్నట్లయితే నోటి ద్వారా నత్తి లాంటివి కానీ, లేకపోతే గొంతు నొప్పులు కానీ, మరి వాక్కుకి సంబంధించినవి ఏవైనా సరే కూడా, గొంతు నొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో అక్కడ మనం అలా క్లీన్ చేసుకోవచ్చు. సో స్కందమాత ఈ నీలి రంగు వైబ్రేషన్స్ కలిగి ఉంటుంది. మరి మాతృమూర్తి ఆవిడ. ఆ మాతృమూర్తిగా ఉన్నప్పుడు ఆవిడ ఆ వాత్సల్యాన్ని, అందరి పట్ల సమానమైనటువంటి ప్రేమని, తర్వాత ఈ స్కందుడు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, వీటికి సంబంధించిన ఆ జ్ఞానం అంతా, ఆ 3 శక్తుల్ని కలిగి ఉన్నటువంటి వాడు అని కూడా చెప్తారనమాట. ఆ కుమారస్వామిని దానికోసం మనం అర్చిస్తూ ఉంటాం. అలాగే వివాహంలో అన్న ఆటంకాలున్నా, సంతానంలో అన్న ఆటంకాలున్నా కూడా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కుమారస్వామికి మనం పూజలు అవి చేసుకుంటాం. అంటే ఆ చైతన్యాన్ని మనలో, మన లోటుగా ఉన్నదాన్ని మనం పూరించుకుంటూ ఉంటాం అనమాట. ఆ మంత్రోచ్చారణ ద్వారా కానీ, ఆ పూజా విధానం ద్వారా కానీ వాళ్ళని భావించుకోవడం ద్వారా. అటువంటి స్కందమాత యొక్క రూపం ఈ రోజు 5వ రోజు అనమాట. రవ్వ కేసరి కానీ, అరటి పండ్లు కానీ, ఇలాంటివన్నీ కూడా, పరమాన్నం కానీ, పులిహోర కానీ నివేదన చేస్తారు అమ్మకి. తర్వాత ఆ మాతృమూర్తులుగా మనం అలా కంప్లీట్ ఒక పరిపూర్ణమైనటువంటి ఒక స్త్రీమూర్తిగా మనందరం కూడా తయారు కాగలగాలి. ఆ అన్కండిషనల్ లవ్ అంటాం కదా, ఏవి షరతులు లేని ప్రేమ తల్లిది. దానికి సమానం ఇంకోటి లేనే లేదు. మాతృ ప్రేమకు సమానమైంది ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. భర్త గాని, ఇంకా మిగతా కుటుంబం, తను గాని, ఇవన్నీ కూడా ఆ బిడ్డ తర్వాతే అవుతాయి అన్నమాట తల్లికి. సో అటువంటి కుమారుడికి జన్మనిచ్చి ఆయనకి మరి అన్ని విద్యలు, యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించి, ధర్మాధర్మ సూక్ష్మాలన్నీ కూడా ఆవిడ నేర్పించి, మరి తారకాసుర సంహారాన్ని ఆ కుమారస్వామి ద్వారా చేయించింది అనమాట. అలాగే ఈవిడ పరివారాన్ని కూడా మనం చూసుకుంటే, ఆ పార్వతీదేవి మరి శివుడిని వివాహం అవటం, మరి భార్యాభర్తలు ఉన్నారు, తల్లిదండ్రులుగా మారారు వారు. వాళ్ళకి 2 సంతానం మనకు తెలుసు, కుమారస్వామి మరి వినాయకుడు. ఈ పరివారాన్ని చూస్తే కూడా అంతా వింతగా ఉంటారు. వాళ్ళ యొక్క వాహనాలు కూడా ఒకదాంతో ఒకటి మరి భేదాన్ని కలిగి, శత్రుత్వాన్ని కలిగి ఉన్నటువంటివి. మరి శివుడి మెడలో అంతానేమో పాములు ఉంటాయి, మరి కుమారస్వామి యొక్క వాహనం ఏమో నెమలి, మరి ఈయన వాహనం ఏమో ఎలుక, మరి ఈవిడ వాహనం ఏమో సింహం. ఇవేవి ఎప్పుడు దెబ్బలాడుకో, ఐకమత్యంగా, ఒక యూనిటీగా, ఒక టీమ్ ఒక టీం వర్క్ ఎలాగైతే జరగాలంటే, ఫ్యామిలీలో అందరూ, తల్లి తండ్రి, భార్య భర్త, పిల్లలు అందరూ కూడా, మా కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా, అలాగే ఒక ఊరైనా, ఒక దేశమైనా, మనందరం అయినా సరే అందరం కలిసిమెలిసి ఉండి, ఇదంతా మనది అని చెప్పి, మన పని అనుకుని, మన బాధ్యత అనుకొని, మనం ఒక కుటుంబం లాగా, వసుధైక కుటుంబం అంటాం కదా, కలిసి ఉండడానికి వీళ్ళు కూడా చక్కని ఉదాహరణ అన్నమాట. శివుడు, పార్వతి, వాళ్ళ కుటుంబం మనకి అవన్నీ కూడా చక్కని ఉదాహరణలుగా మనం చెప్పుకుంటుంటాం. అలాగే ఈ రోజు మహాచండి అని కూడా మనం అమ్మవారిని ఆరాధిస్తాం అనమాట. అలా ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది? చెడ్డిక అంటారు, చాముండి అంటారు. ఆవిడే ఎంత మాతృమూర్తి అని చెప్పాను కదా. దుష్టులు ఎవరైనా ఉన్నా, బిడ్డలకి ఎవరన్నా అపకారం చేస్తున్నారంటే ఈవిడ కాళమూర్తి అయిపోతుంది అనమాట. ప్రళయ రుద్ర స్వరూపం అయిపోతుంది. అలాగా రాక్షసులు మరి రాక్షసులు అంటే హింసించటం, అందరిని వాళ్ళని గుచ్చి పొడిచి ఆనందం పొందడం, అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు. దేవతలు అంటే చక్కటి సౌమ్యులు, ఎవరికన్నా హితము లేకపోతే ఎవరైనా సహాయం చేయడానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు. మరి పంచభూతాలు కూడా మనకి అనుకూలంగా ఉండేలాగా ప్రజలందరికీ కూడా వాళ్ళు ఆ ధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అనమాట దేవతలు అంటే.
సో అటువంటి వాళ్ళలో రాక్షసులు అలాగే ఈ దుష్టులు ఉంటూ ఉంటారు, దేవతలు ఉంటుంటారు. మనం ఎన్నో కథలు చూసాం. ఎప్పుడు కూడా రాక్షసులు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా తపస్సు చేస్తారు. పుట్టుక అసురు గుణాలతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అవన్నీ పోగొట్టుకోవడం కోసం చక్కగా ధ్యానం చేసి 7 ఏళ్ళు వేల సంవత్సరాలంతా చేసేసి చక్కగా జ్ఞానాన్ని పొంది సాక్షాత్కారాన్ని పొందుతారు. బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైపోతాడు, శివుడు అంటే శివుడు. ఎవరి గురించి తపస్సు చేస్తే వాళ్ళని సాక్షాత్కరింప చేసుకుంటారు. చేసుకొని ఆ వాళ్ళని చూసినప్పుడు మరి దైవీ శక్తులే కదా వాళ్ళకి వరాలు ఇస్తున్నది. అవన్నీ పొందుతారు, బాగానే ఉంటుంది. అంత మట్టుకు వాళ్ళ ధ్యాన సాధన చేయడం అవి పొందడం వరకు, సాక్షాత్కారం పొందడం వరకు బాగానే ఉంటారు. కానీ ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళలో ఉన్న అసురు గుణాలు, నా అంతటి వాడు లేడు, నాకు మరణం లేదు, వాడు చంపడు వీడు చంపలేడు, ఎవరు నన్ను ఏం చేయలేరు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, ప్రపంచ దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు, నాకే ఇచ్చాడు వరం. ఆ భస్మాసురుడికి కూడా అలాగే వరం ఇచ్చి కదా నేను ఎత్తుని చేయబెడతాను వెళ్తాడు మరి శివుడికి భస్మాసురుడు. అలా వాళ్ళు మనం ఎంత అంటే అలా ఆడేవాళ్ళే దేవతలు అంటే అని చెప్పి వీళ్ళు ఎప్పుడు వీళ్ళ వైపు ప్రకోపిస్తూనే ఉంటుంది. అలాగే ఎలాగోలా దేవుళ్ళ కాళ్ళు అన్ని పట్టుకొని వీళ్ళు విష్ణుమూర్తినో శివుడినో బ్రహ్మనో ఎవరినో మరి దేవతలందరూ వెళ్ళి వాళ్ళ సహాయంతో వీళ్ళని ఓడించడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఈ సుఖభోగాల్లో మునిగిపోయి వీళ్ళు ఇలా ఉంటుంటారు. వీళ్ళు కొన్నాళ్ళు అడిగినట్టు ఉంటారు. కానీ వీళ్ళ ఆ, ఏ భావం అయినా ఏ థాట్ అయినా కూడా అసలు ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి చచ్చిపోవన్నమాట పూర్తిగా. ఇంకోటి రూపంలో వస్తాడు వాడు, లేకపోతే ఇంకో రూపంలో వస్తుంది. ఏ శూర్పణఖ అవుతుంది, లేకపోతే తాటక అవుతుంది, అలా అన్నమాట. ఏదో రూపంలో వాళ్ళు మళ్ళీ చింత చచ్చిన పులుపు సావదు అన్నట్టుగా ఎక్కడి నుంచో మూల నుంచి ములుచుకొస్తారు అనమాట. వాళ్ళు లేకపోతే మళ్ళీ దైవం దైవ శక్తులు మళ్ళీ ఇటు బ్యాలెన్స్ గా పెరగవు కదా. లేకపోతే అంతా సుఖమే ఉందనుకోండి, మనం దేవుణ్ణి తలుచుకుంటామా? అసలు గుర్తే రాడు కదా. నా అంతటి వాడు లేడు, నా అబ్బాయి నేనే ఇవన్నీ చేసి, నేను నాది, నేను నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, నా పొజిషన్, నా కీర్తి ప్రతిష్టలు, ఇలాగే ఉంటుందన్నమాట. అక్కడ ఏదైనా దెబ్బ తగిలి అక్కడ మనకి ఏదన్నా జరిగితేనే ఓహో ఇంకోవైపు జ్ఞానం ఉంది, దాంతో ఆ శక్తితో మనం ఆ జ్ఞాన శక్తితో మనం దీన్ని ధ్వంసం చేయాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ప్రతి యుగంలో కూడా. కృతయుగం నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇంక చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఈ యుద్ధం అనేది నడుస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉండాలి. అలా ఉన్నప్పుడే సృష్టి అనమాట. లేకపోతే అంతా సుఖమేలాగే ఉందనుకోండి, అందరు బద్దగస్తులు అయిపోతే ఎవరేం పని చేయలే, ఇంక అక్కడ ఆగిపోతుంది సృష్టి. అలా ఉండకూడదనే ఇది ఒక లీల అనమాట, ఇది ఒక మాయ. అందులో ఇలా జన్మించే రాక్షసుల్లో శుంభ నిశుంభులు అని ఇద్దరు ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే ఒకడేమో శుంభుడేమో ఎంతసేపటికి మనం ఏదైనా చెప్పామనుకోండి, కొంతమంది ఉంటారు మనలో కూడా, అంటే వాళ్ళందరూ ఆ గుణాలు కలిగిన వాళ్ళు అనమాట. మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఏదైనా అన్నాం ఎడ్డమంటే తెడ్డమంటారు, ఊరికే ఆర్గ్యుమెంట్ అనమాట. వాళ్ళకి తెలుసు ఆర్గ్యుమెంట్ లో ఏమీ లేదు, కొట్టుకుంటే ఏమొస్తుంది అక్కడ. ఇప్పుడు వీళ్ళ వైపు ఒక పాయింట్ ఉందనుకోండి, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అది కరెక్ట్ కావచ్చు, కానీ ఉత్తినే అలా వాదించుకుంటూ ఉంటారు అనమాట. లేకపోతే రెండు పార్టీల గురించో ఎవరి గురించో అసలు దానిలో ఏ ప్రయోజనకరమైన విషయం ఉండదు, ఊరికే ఆర్గ్యుమెంట్ అనమాట. అలా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండే వాళ్ళందరూ ఈ సుంబుడి తాలూకులు అనమాట. వీడైతే వీడు ఆర్గ్యూ చేయడం ఇంకా సారీ, శుంభుడు ఏంటంటే అనుమానిస్తుంటాడు. సారీ, తప్పు చెప్పాను నేను. అందరిని అనుమానిస్తాడు అనమాట. అమ్మో వీడు ఎందుకు ఇంత మంచిగా ఉన్నాడు, వీడు ఏదైనా అలాంటి వాడేమో, ఇలాంటి వాడేమో, ఏదైనా నా వెనకాల గొయ్యి దూకుతున్నాడేమో, అమ్మో ఇప్పుడు అలా వెళ్తున్నాం కదా ఈ ఫ్యాన్ ఊడిపడిపోతుందేమో, ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాం అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయితేనో, పెద్ద పిడుగులు ఆనపడితేనో అని ఇంక ప్రతి దాని గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి అనుమానం అనమాట శుంభుడికి. నిశుంభుడు ఏంటంటే అసలు తన మీద తనకే నమ్మకం లేదు వాడు. చాలా మందికి అంతే కదా, నేను ఇంతే, నా వల్ల ఏం కాదు, నేనేం పాస్ అవుతానులే. ఫస్ట్ ర్యాంక్ వచ్చేంత సామర్థ్యం ఉన్నా కూడా నాకంటే మించిన వాళ్ళు తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ అంతా నేను ఫెయిల్ అయిపోతాను, నా ప్రమోషన్ రాదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నాకు జీవితంలో ఏది కలిసి రాదు, ఇట్లా వీళ్ళ మీదే వీళ్ళకి అనుమానం ఉండేవాళ్ళు వీళ్ళు అనమాట. సో ఇలాంటి స్వభావాలన్నీ ఉన్నాయంటే మనలో మనం చెక్ చేసుకోవాలన్నమాట. సింహలు ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళు చచ్చిపోలేదు పూర్తిగా అనేసి. అట్లాగే చండముండాసురులు కూడా వీళ్ళ సైన్యంలో సైన్యాధిపతులు అనమాట. వాళ్ళు ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా
వాడు ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు అస్తమానం. వీడైతే ముండాసురుడైతే వాడికి అసలు ఆర్గ్యుమెంట్ చేయడం కాదు కదా, మనం చెప్పేది అర్థమే కాదు, మనం చెప్పింది అర్థమే దానికి యాంటీగా ఏమైనా చేస్తే ఆర్గ్యుమెంట్ అవుతుంది. వీడికి అసలు బుర్రే ఉండదు, బుద్ధే ఉండదు. వాడు ఇంకేం అర్థం చేసుకుంటాడు, వాడికి ఏం అర్థం కాదనమాట. అలా కూర్చుంటాడు మూడులాగా. సో ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఇట్లాంటి గుణాలన్నీ కూడా ఈ రాక్షస గుణాలు వాళ్ళకి. ఆ జ్ఞానము, ఆ క్రియేటివిటీ, ఆ క్రియాశక్తి, జ్ఞానశక్తి, అది కూడా ఈ జ్ఞానశక్తి అనేది సరస్వతి రూపం అనమాట. ఈ హెడ్ వరకు ఈ విభాగంలో ఉంటాయి, ఈ నెక్ దాకా. ఇక్కడి నుంచి చెస్ట్ నుంచి ఇక్కడ మటుకు ఉండేటటువంటిది మనకి లక్ష్మీదేవి, అమ్మ యొక్క స్వరూపం అనమాట. ఇది ఇచ్ఛాశక్తి. అంటే మనలో కావాలి, ఇది కావాలి అనే కోరిక, తపన ఏదైతే ఉంటుందో, అంటే కోరికలన్నీ తప్పు కాదు, కోరికలు సరి అయినటువంటి కోరికలు. ఇప్పుడు ధ్యానం క్లాస్ వినాలి, ఆ నవదుర్గల గురించిన జ్ఞానం పొందాలి, చక్కని పుస్తకం చదవాలి, చక్కని సంగీతం వినాలి, అందరికి మంచి చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, ధ్యాన మందిరం నిర్మించాలి, ఇది మంచి కోరిక కదా. సో కోరిక అనేది చెడ్డది కాదు. అది మనం మంచి దారిలో వెళ్తుందా మన బుద్ధి, మన కోరికలు, ఆలోచనలు చెడుదారిలో వెళ్తున్నాయని మాత్రమే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఈ ఈ నడుము భాగం ఇక్కడ మటుకు కూడా, కటి భాగం వరకు కూడా మరి ఇచ్ఛాశక్తి. అలాగే కట్యధోభాగధారిణి, ఇక్కడ కటి ప్రదేశం నుంచి కింద కాళ్ళ వరకు కూడా మరి ఉండేటటువంటిది క్రియాశక్తి. అది అమ్మవారిది, పార్వతి యొక్క శక్తి, ఇది లక్ష్మీదేవి యొక్క శక్తి, ఇది సరస్వతి యొక్క జ్ఞాన శక్తి అని చెప్తారనమాట. ఈ మూడు రకాల జ్ఞానాలు కూడా, ఆ విజ్డమ్ అంతా కూడా, ఆ నాలెడ్జ్ అంతా కూడా ఈ స్కందుడికి ఉంటుందన్నమాట. సో ఆ స్కంద పూజ చేస్తే ఈ ఈ శక్తులన్నీ కూడా మరి ఆయన్ని ఆరాధించే వాళ్ళకన్నీ కూడా, ఈ ఆయన పూజించే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా అవేకనై చక్కగా ఆ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంటుంది. ముఖ్యంగా ఈ ఈ రకమైన చండి, ఈ కాళి, ఇలాంటివన్నీ కూడా ఈ దేవి యొక్క శక్తుల్నే ఆ రూపంలో మనం ఎక్కువ ఎక్కడ ఆరాధిస్తామంటే, మళ్ళీ ఆషాఢ మాసంలో వచ్చేటట్టు నవరాత్రులు ఉంటాయి కదా, ఇవేమో మనకి శరన్నవరాత్రులు, ఇవి మెయిన్ గా మనం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏంటంటే సాధకులకి మరి శక్తులు కావాలి అని చెప్పేసి చేసే పూజలకి వాటికి అప్పుడు బాగా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. ఆ రాత్రులు కూడా అలా చేసుకుంటుంటారు. సో ఈ శుంభ నిశుంభులు ఏంటంటే, ఈవిడ చక్కగా చక్కగా అందంగా, చక్కగా లలితలాగా ఆవిడ ఆ రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సౌందర్య రాశో, ఎంత బాగుందో ఈవిడ అని చెప్పేసి మహాచండి రూపంలో ఉంటుందన్నమాట. ఆవిడ వాత్సల్యంతో ఉంటే చాలా చక్కగా ఉంటుంది, లేదా రౌద్రంగా ఉంటే కాళికాదేవి ఉంటుంది కదా, కాళీ రూపాన్ని పోలి ఉంటుంది అనమాట. చూసి అబ్బా ఆవిడని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వీళ్ళని పంపిస్తారనమాట. పంపించి మా మాటగా చెప్పండి అని ముందు మన వైపు ఎవరినో పంపిస్తాం కదా రిప్రజెంటేషన్ కి, పెళ్లిళ్ళ పేరయ్యేలాగా వీళ్ళని పంపిస్తారు అనమాట. పంపిస్తే ఆవిడ ఊరుకోనే చి అని చెప్పేసి వాళ్ళిద్దరిని సంహరించేస్తుంది. చండాసురుణ్ణి సంహరిస్తుంది కాబట్టి చెడ్డి, కానీ చాముండి ముండాసురుణ్ణి చంపినప్పుడు చాముండి అని చెప్పి ఆవిడని పిలవడం జరుగుతుంది అనమాట. శుంభనిశుల్ని కూడా అలాగే ఆవిడ తర్వాత సంహరించేస్తుంది. తర్వాత వచ్చే రక్త బీజుణ్ణి కూడా, వాడు రక్తం బొట్టు కింద పడితే అందులోంచి మళ్ళీ ఇంకోటి పుట్టుకు రావాలని చెప్పి కోరుకుంటాడు కదా, ఆ రక్త బీజుణ్ణి, వీళ్ళందరినీ కూడా ఆవిడ ఈ రకరకాల శక్తులను ఉపయోగించి, పాశం ఉంటుంది కదా, పాశం అంటే ఆ పాశం అనే శక్తిలో ఏముంటుందంటే జ్ఞానం ఉంటుందన్నమాట, విజ్డమ్, ఆ నాలెడ్జ్ అనేటువంటి శక్తితో. వీళ్ళ జ్ఞానం లేని మూర్ఖులు కదా వీళ్ళు, వీళ్ళ స్వభావాలు అలా ఉన్నాయి కాబట్టి ఈ నలుగురిని ఆ పాశంతో ఆవిడ సంహరించింది అని చెప్తారనమాట. కాబట్టి ఆవిడ్ని మహాచండీగా కూడా ఈ రోజున 5వ రోజున పూజించడం జరుగుతుంది. సో ఇలాగే మనం మధ్యలో చెప్పుకున్నప్పుడు బాలా త్రిపుర సుందరిగా కూడా మనం పూజిస్తూ ఉంటాం శైలపుత్రిని మొదటి రోజున. అప్పుడు ఆ బాల 9 ఏళ్ల బాలికగా మనం చూస్తాం కదా, ఆ బాల కూడా లలిత అమ్మవారు రూపంలో ఉన్నప్పుడు మరి భండాసురుడు అని వాడు ఉంటాడు అనమాట. అందరికన్నా భయంకరమైన రాక్షసుడు. మహిషాసురుడు, వీళ్ళందరూ కలిపి పోగేసి కుప్పేస్తే అంతకన్నా మించిన వాడు అనమాట వాడు. అటువంటి రాక్షసుడు గాని, అటువంటి మహాయుద్ధం గాని అమ్మవారితో వాడికి మధ్య జరిగినటువంటి నాణం, మహాభారతాలు కూడా ఒక 100 1000 ఎన్నో జరిగితే అంత సైన్యం, అంత రక్తపాతం, అంత భీకరమైనటువంటి
యుద్ధం ఎక్కడా జరగలేదు ఏ యుగంలో కూడా, ఇంత ముందు ఇక తర్వాత కూడా ఎప్పుడు జరగలేదు అని చెప్తారనమాట. ఆ భండాసురుణ్ణి ఆ దగ్గర దగ్గర వాడు సృష్టించుకుంటాడు మళ్ళీ, విశుక్రుడు విషంగుడు అని చెప్పేసి. ఆ ముగ్గురు వాళ్ళిద్దరు సైన్యాధిపతి, వాడు మంత్రి వాడు సైన్యాధిపతి, వీడేమో మెయిన్ రాజు అనమాట. వాడి నగరం పేరు కూడా మహాశూన్యకం, అంటే ఏమీ లేదని అర్థం. అలాగే వాళ్ళ పేర్లు కూడా అంత అసహ్యంగా ఉంటాయి. మరి భండాసురుడు ఏమిటి కదా, భండా అంటే అయ్యి బాబాయ్ చి అని అసహించుకునే చిచి అన్నదాన్ని బ్రహ్మదేవుడు అంటాడు అనమాట. వాడు అలా వరం పొంది ఎవరి ద్వారానే చచ్చిపోకూడదు అనుకున్నప్పుడు వీడా అన్నట్టు. ఇది కూడా మర్చిపోయాను ఇప్పుడు, స్కందమాత సందర్భం వచ్చింది కనుక. మరి శివుడు పార్వతి కళ్యాణం జరగాలంటే మరి ఆ అమ్మవారు అలా పూజ చేస్తూనే ఉంది, శివుడు అసలు కరుణించట్లేదు. సరే తర్వాత వెళ్ళిపోయి ఈవిడ చక్కగా వెళ్ళి ఆయన పువ్వులు అమర్చి ఆయన తపస్సు చేసుకుంటే అన్ని ఇచ్చి చేస్తూ సేవలు చేస్తూనే ఉంది, గడిచిపోతూనే ఉన్నాయి రోజు సంవత్సరాలు. ఆయన కళ్ళు విప్పి చూసేటప్పుడు ఈవిడ కేసు చూసి సౌందర్యాన్ని గమనించి అబ్బా అని ఆ అనురక్తి కలిగినప్పుడు కదా వాళ్ళిద్దరికి మరి వివాహం చేసుకోవాలని కోరిక కలుగుతుంది. మరి వివాహం చేసుకుంటారు, మరి సంతానం కలిగి కుమారస్వామి పుట్టాలి కదా. దానికి మరి ఎన్నాళ్ళైనా ఏ ఫలితం కలగకపోయేసరికి మన్మధుడిని మరి దేవతలు అడుగుతారు. అడిగితే మన్మధుడు ఏం చేస్తారంటే, మన్మధుడు అంటే మీకు తెలుసు కదా, ఈ కామాన్ని ప్రకోపింపజేసే పంచబాణాలతో ఉండేటటువంటి ఒక దేవత అన్నమాట ఆయన. మన్మధుడు ఏం చేస్తారంటే, మన్మధుడికి కూడా అక్కడ ఏంటంటే అహంకారం అనమాట. ఎందుకు మరి శివుడు దహించారంటే, ఆయన గొప్ప విరాగి, ఆయన ఆ తపస్సుని ఆయన తెలుసుకోలేడా అమ్మని, ఇంకా కొన్నాళ్ళు పరీక్షిస్తున్నాడు అనమాట ఆవిడ ఓర్పుని సహనాన్ని. ఆయన ఆయనంతా ఆయన గ్రహించి రావాల్సింది పోయి ఈయనలో కోరిక రేకెత్తిస్తానని చెప్పి భౌతిక పరంగా మాత్రమే ఆలోచించి ఆ బాణాలను ఆయన మీద సంధించేసరికి ఆయన ఒక్కసారి ఉలిక్కిపడి లేచి మరి ఇలా కన్ను తెరిచి చూస్తాడు ఏం జరిగింది అని. తపస్సు భంగం అయింది కదా, ఆ మూడో కన్నుతో ఇలా చూసేసరికి వెంటనే మన్మధుడు కాలి బూడిదైపోతాడు. మన అందరికీ తెలుసు మన్మధుడి దహించేస్తాడని. రతీదేవి తర్వాత ఏడుస్తుంది, అమ్మవారు నీకొక్కదికే కనిపిస్తాడమ్మా అని చెప్పేసి ఈవిడ మళ్ళీ బ్రతికిస్తుంది లలితాదేవి. ఆ కాకపోతే శరీరం లేకుండా అతను ఉండేలాగా అనంగుడు అంటారు, అందుకని మన్మధుడిని. రతీదేవి మాత్రమే సశరీరంతో కనిపిస్తాడు అనమాట. అలా అయిపోయిన తర్వాత ఇంకా చెయ్యి అని ఆయన కోపం వచ్చేసి నాకు అంచి మాయమైపోయాడు. పార్వతీదేవో ఈ ఏడి శివుడు ఏడి అనుకుంటుంది, ఆవిడ వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడ ఈ బూడిదైపోయిన ఆయన కూర్చుని బూడిద కుప్ప అట్లా పడిపోయింది అనమాట మన్మధుడిది. అంటే ఆయన ఆత్మ సోల్లు వెళ్ళిపోయింది. తర్వాత బాడీ అనమాట, బాడీయే కదా దహించుకుపోయి బూడిద కానీ ఏదన్నా అవుతుంది, భస్మం అయిపోతుంది కదా. ఆ భస్మాన్ని ఊరుకోకుండా అక్కడ శివుడి గణాలు ఉంటారు కదా, వాళ్ళలో ఒక గణనాథుడు వచ్చేసి దాన్ని కూర్చుని పిల్లలు మట్టితో ఇసుకతో బొమ్మలు చేసి ఊరికి ఆడుకుంటుంటారు కదా బంక మట్టితో, అలా ఊరికినే ఆ బూడిదతో పని పాట లేక ఊరికినే అట్లా చేసి ఇట్లా 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 చేస్తుంటే అది చిన్న బొమ్మలా తయారైంది అనమాట. ఏదో బాగుంది అని చెప్పేసి దాన్ని ఒక ప్రతిమలాగా, ఒక మానవ రూపాన్ని కూడా కాదు, ఒక శరీరం అదే ఒక ఆకృతి చేతులు కాళ్ళు అవి పెట్టేసి ఆ వికృతంగానే ఉంటుందన్నమాట ఆ స్వరూపం. అన్న తర్వాత ఏదో బాగానే ఉందే, ఏదో బొమ్మ తయారు చేసాను, చేతిలో బొమ్మ ఉందనుకో మనం తయారు చేసింది, దాని మీద బోళ ప్రేమ, మన సొంత క్రియేషన్ కదా అది అని మనకి చాలా ఇష్టం ఉంటుంది కదా. కొన్ని మనకి అభిమానించే బొమ్మలు కొన్ని ఉంటాయి మన ఇంట్లో మనకి, అట్లా మన చేతులతోనే చేసిందంటే మనకి ఇంకా ప్రీతి కదా, అది సరిగ్గా లేకపోయినా కూడా. అలా దాని మీద ప్రేమ కలిగిపోయి దీని ప్రాణం పోస్తే ఇంకెంత బాగుంటుంది కూడా, ఇంత బాగా చేశాను నేను అనుకుని దానికి ప్రాణం పోసేసాడు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది కాబట్టి ప్రాణం పోసాడు, ప్రాణం వచ్చేసింది. వాడు బేకారాకారంతో వచ్చేసి అనేసి వాళ్ళు ఇంకా పుట్టుకతోనే అంటే మన్మధుడి యొక్క ఆ చైతన్యం కానీ ఆత్మ చైతన్యం కానీ అందులో లేదు కదా. ఆ బూడిదైపోయినటువంటిది ఆ మన్మధుడు అలా వేసేటప్పుడు కూడా అతనిలో ఉన్న ఆ లాస్ట్ సెకండ్స్ లో ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆ అసురి అహంకారం అవన్నీ కదా, అవన్నీ మరి దుష్టులవి రాక్షసులకి అదే కదా ఉండేవి, అలాంటి లక్షణాలు ఉంటాయి కదా. సో ఆ లక్షణాలు ప్రకోపిస్తుంటాయి అన్నమాట వాళ్ళు. సరే ప్రాణం పోసాడు వాడేదో ఉంటే వీడు ఇంక పట్టించుకోలే, అయిపోయింది ఆట అయిపోయింది అనుకుని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వీడు ఇంకా దేవతల్ని చూసి ఇక్కడ శివుణ్ణి వాళ్ళని వెళ్ళి అందరిని ప్రార్థించేసి నాకు ఎవరి వల్ల చావు లేకుండా ఉండాలని తదాస్తు అంటారు శివగణాలు లేకుండా.
అనేసరికి అదంతా వినేసి శివుడు బ్రహ్మ బాబోయ్ బాబోయ్ అని చిచ్చి, ఇలాంటి కోరిక ఏంటి, ఇట్లా ఇట్లా ఉన్నాడు వికృతుడు, వీడు అందరికంటే పవర్ఫుల్ అంటే త్రిమూర్తుల కంటే కూడా పవర్ఫుల్ గా ఉండాలి నేనని చెప్పి కోరుకున్నాడు, ఎవరి వల్ల సావు లేదంటున్నాడు, చి అంటాడు అనమాట. దాన్నే భండ అంటాడు. ఒకసారి అనుకోకుండా భండ భండ అంటాడు అనమాట. అందుకని వాడి పేరు భండాసురుడు. ఇట్లాంటి పేర్లు అంటే మహిషాసురుడు, ఇలాంటివన్నీ అసహ్యమైన పేర్లన్నీ అంటే ఆ జంతు స్వరూపాలు, ఎవరు తల్లులు అట్లాంటి పేర్లు ఏం పెట్టుకోరు కదా. అట్లా వీడి పట్టణం పేరు కూడా శూన్యకం అనమాట, అందులో ఏమి ఉండదు అని అర్థం. విశుక్రుడు, విషంగుడు, అవేం పేర్లు కదా. అంధుడు, ఆ ధూమ్రాక్షుడు, ఇలాంటివి ఉంటాయి రాక్షసుల పేర్లు. పొగ చూడిపోయిన వాళ్ళు ఇట్లా. సరే, అలా ఉన్నటువంటి ఆ భండాసురుడితోటి అమ్మ మరి తన సైన్యాన్ని అంతా, ఆవిడకి అప్పుడు మంత్రి అను మరి సైన్యాధిపతి ఆవిడకి ఉంటారు కదా. మరి వాళ్ళు ఎవరంటే వారాహి దేవత, తర్వాత శ్యామలాదేవి, వీళ్ళు అన్నమాట. అలాగే అలా ఉన్నప్పుడు భండాసురుడితో యుద్ధం సాగుతూ ఉంటుంది మరి 4 రోజులు. అంటే భీకరమైన యుద్ధం అనమాట అది. అదంతా చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు బాలను మరి మన్మధుడు, తారకాసురుడు పుట్టడానికి వీళ్ళిద్దరూ ఆ ఏకం కావడం కోసం మన్మధుడు అక్కడికి రావడం, మన్మధుడు యొక్క బూడిద కుప్పలోంచి ఇంత భండాసురుడు పుట్టడం అనేది జరిగిందనమాట. ఇవన్నీ కూడా దైవీ కార్యం జరగడం కోసం నిమిత్త మాత్రంగా జరిగి ఒకదానికి ఒకదానికి కనెక్షన్ ఉండేటటువంటి ఆ చరిత్రలు అనమాట ఇవన్నీ కూడా. ఆయన తర్వాత భండాసురుడు అనుచరులను, మంత్రిని నేను సైన్యాధిపతిని వీళ్ళిద్దరు చంపేస్తారు, వారాహిను ఈవిడ శ్యామలాదేవి. తర్వాత ఏమవుతుందంటే వాడి కొడుకులు ఉంటారనమాట. నాన్నగారు మీరెందుకండి, మేము 30 మంది ఉన్నాం, మేము వెళ్తాం అని చెప్పి భండపుత్రులు వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు. ఈసారి యుద్ధానికి వస్తే ఈవిడ ఇంక లాభం లేదని లలితాదేవి లేస్తూ ఉంటుందన్నమాట. లేస్తుంటే ఆవిడలోంచి ఒక చిన్న బాలిక, చాలా ముద్దుగా, నేను చెప్పాను కదంతా 9 ఏళ్ల బాలిక బాల ఆవిడ బయటకు వస్తుంది అనమాట. వచ్చి అమ్మ అమ్మ, ఇంత చిన్నవాళ్ళు, వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వాళ్ళ చిన్న పిల్లలకి వాళ్ళకి నేను చాలు, నేను చిన్నపిల్లని, నువ్వే ఆ రాక్షసులమ్మ, వాళ్ళతో నువ్వే అర్థం చేయగలంటే చాలమ్మా, నీ చైతన్యం ఉంది కదా నాకు చాలు, వెనకాలన్నావు, నాకేం పర్వాలేదు, నేను చంపేసిస్తా కదా, బండాసుడితో నువ్వు యుద్ధం చేద్దుగాలి అని చెప్పేసి ఈవిడ వెళ్ళిపోయి శోభాన్ని అందరినీ సర్వనాశనం చేసి అందరినీ చంపేస్తున్నమాట, భండుడి కొడుకులను అందరినీ. అప్పుడు వాడు ఓ రకంగా మానసికంగా చాలా దుర్బలుడైపోతాడు. వాడి సోదరులు లాంటి వాళ్ళు వాడే సృష్టించుకున్నాడు కదా, బ్రదర్స్ కింద, మంత్రుడి కింద, సైన్యాధిపతి కింద పెట్టిన వాళ్ళు చచ్చిపోయారు. మరి కన్న కొడుకులు 30 మంది మరి ఒకసారి చనిపోతే వాడికి నవనాడులు కుంగిపోతాయి అనమాట. అయినా అహంకారం చావదుగా. అప్పటికి వాడు శరణు వేడకుండా మరి ఆవిడతో పోరాడి యుద్ధం చేసి రకరకాల శక్తులన్నింటినీ ప్రయోగిస్తాడు. వాటన్నిటి కూడా తిరిగి అమ్మ సమాధానం చెప్తుంది తన శక్తితోటి, వాడిని సంహరించడం జరుగుతుంది అనమాట. అందుకే భండాసుర భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని ఒక నామం కూడా ఉందన్నమాట. అంటే ఆ బాలల స్వరూపం కూడా ఈవిడ నుంచి వచ్చిందే. లలిత అన్న, దుర్గా అన్న, మరి గాయత్రి అన్న, అన్నపూర్ణాదేవి అన్న, మరి మహిషాసుర మర్దిని అన్న, కాళీ అన్న, సిద్ధధాత్రి అన్న, మహాకాళి అన్న, మరి మహాచండి అన్న, అన్ని కూడా అమ్మవారి స్వరూపాలే, అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలే అవన్నీ కూడా, ఆ శక్తులే అవన్నీ. అవన్నీ కూడా మనలో కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం జాగృతం చేసుకొని, నేను చెప్పినట్టుగా అన్ని ఈ స్థితులన్నింటినీ దాటుకుని ఆ సహస్రార స్థితికి వెళ్ళి అక్కడి నుంచి కూడా పైన ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం పొందగలిగినట్లయితే మనం కూడా నిజంగా ఆ జగన్మాత స్వరూపాల కింద మనం కూడా తయారవుతాం అన్నమాట. సో ఈ నవరాత్రి సందర్భంగా అయినా మరి అమ్మని ఇలా స్మరించుకొని ఆ ఒక్కొక్క గుణాన్ని మనలో పెంపొందించుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఆ మాతృ స్వరూపిణి యొక్క గుణాన్ని, ఆ వాత్సల్యాన్ని, ఆ ప్రేమని, మరి దుష్ట శక్తుల్ని అంతమొందించేటటువంటి ఆ ధైర్యాన్ని, జ్ఞానాన్ని మనం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా అమ్మవారిని అంటే ఒక స్త్రీమూర్తిని ఎలాగా, అంటే ఒక మాతృమూర్తి కరుణతో ఉంటే ఎలాగుంటది, కోపం వస్తే అంటే అసురగణాలు ఎలాగ ఇచ్చేస్తుంది, అంటే తన అని ఎప్పుడు ప్రేమ చూపించాలి, ఎప్పుడు ప్రేమను చూపించు ఆ కథలతో
చక్కగా మీరు ఎంత వివరంగా అంటే అందులో సైన్స్. ఆ మేడం మీరు డాక్టర్ గారా మేడం? అవునమ్మా. అది అని చక్కగా అంటే ఆధ్యాత్మిక సైన్స్ కి మన దేహానికి ఎటువంటి సంబంధం ఉంది, ఏ విధంగా మనం ఆలోచిస్తే ఏ సమస్యలు వస్తాయి, ఆ చక్రాస్ ఎలా పనిచేస్తున్నాయి, మనకులో శక్తి ఎలా వస్తుంది, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనేది ఏంటి, అది మనమే కదా అనేసి ఎంత చక్కగా అంటే నవ్వుతూ స్మైల్ తోటి చక్కగా ఎంత వివరణాత్మకగా చక్కటి జ్ఞానం అందించారు మేడం. నిజంగా చెప్పాలంటే మీకు చాలా అంటే వేల వేల కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే ఈరోజు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని, ఆ మహాచండీ దేవి యొక్క జ్ఞానాన్ని ఈ నవరాత్రి మహోత్సవం సందర్భంగా మాకు అందించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నిజంగా అవకాశం అద్భుతం మేడం. కల్పించినందుకు మీ అందరికి కూడా చక్కగా ఎంతో శ్రద్ధగా విన్నందుకు మరి ఆ ఈ సమయంలో ఏదైనా సినిమా చూడొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎంజాయ్ చేసుకోవచ్చు, సెల్ చూసుకోవచ్చు, టీవీ చూడొచ్చు. కానీ ఇంత రాత్రి సమయంలో కూడా చక్కగా శ్రద్ధగా అందరూ అటెండ్ అవుతూ వింటున్నారు, ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నారంటే కూడా అది చాలా గొప్ప విషయం అమ్మా. అదే అసలు ఫస్ట్ ఆ ఇచ్చ కలగడం, అటువైపు మన దృష్టి మళ్ళడం అనేది చాలా పెద్ద మెట్టు. అది దాటే అవును. అది అది ఎక్కితే ఇంక మిగతా మెట్లు నెమ్మదిగా ఎక్కేయచ్చు. ఆ అలాగే మాస్టర్స్ ఎవరైనా మేడం గారిని ఏమైనా హ్యాండ్ రైస్ చేస్తారా, ఏమైనా అడుగుతారా మేడం గారిని? ఆవిడ యొక్క జ్ఞాన సంపత్తి అందరూ చక్కగా విన్నారు కాబట్టి ఈ రోజు మేడం గారిని ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగండి. మాస్టర్స్ హ్యాండ్ రైస్ చేయండి. ఎందుకంటే ఎంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు మేడం గారు. నిజంగానే చాలా చక్కగా మంచి మంచి అంటే ఆ స్టోరీస్ ఎందుకు వచ్చాయి, ఎందుకు అలా ఉద్భవించింది, అమ్మవారి స్థితి ఏంటి, అసలు అది మనమే కదా, మనం కూడా అలాగ అవ్వాలి. నేను చక్కగా ఎవరైనా మాస్టర్స్ ఎవరైనా మేడం గారితో ఏమైనా మాట్లాడతారా? ఆధ్యాత్మికంగా మనకి చెప్పింది అంటే చాలా గొప్ప విషయాలు. ఎందుకంటే అంటే ఏ విధంగా ఆలోచిస్తే రోగాలు వస్తాయి, ఎక్కడ వస్తాయి, చక్రాస్ ఏంటి, అన్ని వివరంగా చక్కగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం మరి విన్నాం కదా. మరి మేడం గారికి మీరు ఎవరైనా హ్యాండ్ రైస్ చేసుకొని మాట్లాడతారంటే మాట్లాడండి. మాస్టర్స్ వచ్చినప్పుడు ఫ్రీగా మాట్లాడండి అమ్మా. బాగా చెప్పారు మేడం. ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేసి. మేడం ఇది ఏమంటారు, నేను స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ క్లాస్ వినలేదు. అంటే ఇప్పుడు ఓవరీస్ తీసేయడం కానీ, ఓవరీస్ లో సిస్ట్ ఎందుకు వస్తాయి మేడం? చెప్పాను కదా, స్వాదిష్టాన చక్రం సరిగ్గా పనిచేయకపోతే. ఉమ్, రెండో చక్రం కదా, మూలాధార చక్రం తర్వాత స్వాదిష్టాన చక్రం. అవును. అది జలతత్వంతో ముడిపడి ఉంటుంది. అందుకనే గర్భసంచిలో ఉమ్మనీరు అది ఉంటుంది, అందులో శిశువు పెరుగుతూ ఉంటుంది. మూత్రాశయంలో మూత్రం అనేది కూడా మరి లిక్విడే కదా, జలం కదా, ఉమ్, ఉమ్, ఆ ఉమ్, ఉమ్, తత్వం సంబంధించింది. సో జలతత్వం అంటే మరి ఆ నీళ్లు, చల్లదనం అంటే జలుబు ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఆ జబ్బులు వచ్చినా కూడా స్వాదిష్టాన చక్రానికి దానికి కనెక్షన్ ఉంటుంది. ముక్కు ఇక్కడ ఉంది కదా అనుకోకండి. మీరు ఉమ్, కావాలంటే పిల్లలు కూడా మీకైనా సరే జలుబు చేస్తే పొత్తి కడుపు దగ్గర ఇలా వెచ్చగా కాపడం పెట్టుకోండి, ఇక్కడ ఉమ్. రిలీఫ్ వస్తుంది. ఓ, చాలా మంచి టిప్ చెప్పారు. నిజంగా నిజంగా పొత్తి కడుపు దగ్గర హాట్ వాటర్ బ్యాగ్ లాగా ఏమైనా పెట్టుకుని ఎనీ ఫార్మ్ ఆఫ్ హీట్ మీరు అప్లై చేస్తే ఇక్కడ జలుబు తగ్గుతుంది. ఓకే. ఆ, అవును. అద్భుతం అద్భుతం. ఆ, అలా అక్కడ సంబంధించిన భావాలు మీకు స్వాదిష్టాన చక్రం ఏంటంటే కొంచెం స్వార్థం, నేను నా కుటుంబం అంత మటుకు పరిమితం అంటారు. అసలు మూలాధార చక్రతే నేను ఒకనే, తిన్నాం ఖానా పీనా సోనా అంతే. సుఖం తప్ప ఇంకేది ఉండదు ఆలోచన. ఇంకెవరి గురించి ఆలోచన ఉండదు, మంచి చెడు అసలు ఆ విచక్షణే ఉండదు. ఇక్కడ కొంచెం డెవలప్ అవుతారు అనమాట. అదేంటంటే ఇంకా మనం కూడా ఇంకా వృద్ధి చెందాలి కదా అని, సంతానం కావాలి అనేటటువంటి ఒక ఇచ్చ, ఒక కుటుంబం కావాలి. అందుకనే కదా మరి ఓవరీస్ సంతాన ఇచ్చ ఉండబట్టే వాటి యొక్క అవసరం ఉంది. మన వంట వృద్ధి చేసుకోవాలి, లేకపోతే సృష్టి అయిపోతుంది కదా. అవునవును. వాళ్ళే ఉన్నారనుకో, అందరు వృద్ధులు తర్వాత వెళ్ళిపోయామనుకో ఖాళీ అయిపోతుంది కదా అవునవును. ఇవంతా. అలా కాకుండా మరి ఇంకా అలా ఉంటూనే ఉంటుంది కదా సృష్టి అనేది అది జరుగుతూ ఉండడం కోసం ఈ ఓవరీస్ అనేవి అవసరం అవుతాయి అనమాట. ఇప్పుడు ఆ ఓవరీస్ కి సంబంధించి, గర్భసంచికి సంబంధించి ఇది ఇంకో సబ్జెక్ట్ కూడా నేను చెప్తూ ఉంటాను స్కూల్స్కి వెళ్ళి. ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లలకి ఆ మెన్స్ట్రేషన్ గురించి, రజస్వలు అవడం అంటే ఏంటి, చాలా మందికి చాలా ఇప్పటికీ మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి దాని గురించి.
అది అంటరానితనమని, లేకపోతే అందుకనే మూల కూర్చోబెడతారు, పూజల్లోకి వెళ్ళకూడదు, అవి ముట్టుకోకూడదు, ఇవి ముట్టుకోకూడదు, మైల పడిపోతుంది, పచ్చళ్ళు పాడైపోతాయి, మొక్కలు నీళ్లు పోయకూడదు, మాడిపోతాయి, ఇవన్నీ ఉన్నాయి కదా నమ్మకాలు. అవును అవును అవన్నీ తప్పు. అసలు ఎక్కడ అలా లేదు. అలా అయితే కామాఖ్యాదేవి పీఠం అంత గొప్పది. అమ్మవారి అవును యొక్క మేడం. యొక్క భాగాలు ఖండించబడినప్పుడు ఆవిడది యోని మా ప్రదేశం అది కదా. అవును అవును మరి ఆషాఢ మాసంలో అది అక్కడ మరి బ్రహ్మపుత్ర నది కూడా ఎర్రగా అయిపోతుంది. 3 రోజులు ఆవిడ సంవత్సరానికి ఒకసారి మరి రజస్వలు అవుతుంది ఆవిడ. ఎర్రగా ఉంటాయి ఆ నీళ్లు. ఆ గుడ్డ అది కూడా వైట్ది కట్టేస్తారు ఆవిడకి, గుడి మూసేస్తారు ఆ 3 రోజులు. అయిపోయిన తర్వాత అవును తెస్తారు. తర్వాత అదంతా మైలపడి ఉంటుంది కదా ఆ శారీ, దాన్ని తీసి చక్కగా కట్ చేసి మరి అది చాలా పవిత్రమైనదిగా తీసుకొచ్చి పూజా గృహాల్లో అది ఆడపిల్లకు కూడా వెళ్ళేటప్పుడు ఇస్తారు ఇంట్లో పెట్టుకోమని. చాలా మేడం పవిత్ర. ఒకసారి చెప్పండి పూర్తిగా నాకు అర్థం చెప్పండి మేడం ఒకసారి. అంటే ఎక్కడ మేడం అది బ్రహ్మపుత్ర నది అంటే మేడం ఎక్కడ? కామాఖ్యాదేవి అమ్మా. కామాఖ్య దేవి. ఓకే ఓకే మేడం. అవును కామాఖ్యాదేవి టెంపుల్ ఉంది కదా, అవునవును బీహార్, అస్సాం అక్కడ. అవును అది మేడం. ఇక్కడ ఆషాఢ మాసంలో జరుగుతుంది ఫెస్టివల్. ఆ క్లాత్ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ నీళ్లు కూడా సంరక్షించుకుంటారు అనమాట. ఆ నీళ్లు చాలా పవిత్రమైనవి, ఆ ఋతుస్రావపు నీళ్లు అవి. ఓకే మేడం. కాబట్టి మరి అది అది అపవిత్రం అంటే ఇది అపవిత్రం, అది కాదంటే ఇది కాదు. ఇది అంటే ఇంతకుముందు నాకు కూడా స్త్రీ ఒక మాతృమూర్తిగా ఆ ప్రమోషన్ పొందడానికి, సంతానవతి కావడానికి బాలుడికి లేదు అర్హత, బాలికకి మాత్రమే ఉంది. బాలిక శరీరంలోనే ఆ మార్పులు సంభవిస్తాయి, ఛాతీ పెరగడం. ఇది ఎందుకమ్మా అంటే దాని గురించి నేను అదే చెప్తా స్కూళ్ళలో. ఏం మార్పులు అసలు అని అవుతారు అన్నమాట, చెప్పరు. చెప్పండి ఓపెన్ గా అంటే అప్పుడు నాతో కొంచెం బాగా వాళ్ళకి కాంటాక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ లో హెయిర్ రావడం కానీ, మరి చెస్ట్ పెరగడం కానీ. అప్పుడు ఏంటంటే ఇప్పుడు డ్రెస్ లో ఏదో వేసేసుకొని, ఇదివరకైతే పౌటే ఉండేది, ఓణీలు వేసుకునేవాళ్ళు కాబట్టి అందుకనే ఊరినే ఆచ్ఛాదన అడ్డుగా మనం ఇబ్బంది ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం అని, ఇక్కడ తగిలినా కూడా నొప్పి లేకుండా ఉంటుంది అనేసి పెట్టింది అంతే. అయితే అది కవర్ చేసుకోవడానికి ఇలా 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 నడుస్తుంటా, ఇలా కనబడకుండా పిల్లలు. అందుకని ఇలా అయిపోయి ఇలా గూనుకొక్కురాలా తయారవుతున్నారు. అలా నడవకండి. చక్కగా కంఫర్టబుల్ గా ఉండేవి లోపల సరైన స్పోర్ట్స్ బ్రాలు అవి ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటే మీకు డిస్కంఫర్ట్ అనిపించదు, ఎబ్బెట్టుగాను అనిపించదు. మీకు మీ బాడీ నిర్మాణానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకొని హాయిగా కాన్ఫిడెంట్ గా నడవండి స్ట్రైట్ గా అని చెప్పి చెప్తాను అనమాట వాళ్ళకి. అలాగే ఆ టైంలో మరి ఆ అండం విడుదలవడం అంటే ఎన్నో, మీకు తెలుసు, కొన్ని లక్షల వీర్య కణాలు ఒకసారి కలిసినప్పుడు జరిగితే ఒక్క అండమే వస్తుంది నెలకి. మనం బహుశా ఒక 15 ఏళ్ళకి మనం మెచ్యూర్ అయ్యాం అనుకుంది. ఎప్పటిదాకా అవుతాయి బహిష్లు? ఒక 50 సంవత్సరాల దాకా. ఇప్పుడైతే 50 ఏళ్ళు కూడా లేదు, 45కి ఆగిపోతున్నాయి అనుకోండి. కొన్ని 15 నుంచి 50 సంవత్సరాలు అనుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఉన్నాయి? అన్ని నెలలకి సరిపడా అండాలేగా ఉన్నాయి మనకి. అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఓవరీస్ మన శరీర భాగాలను తయారైపోయాయి కదా మనకి. ఇక్కడ ఓవరీస్ లో అన్నీ ఉంటాయి అండాలు, పక్వానికి వచ్చినవి, పనికొచ్చేవి. నెల నెలా బోల్డ్ తయారవుతాయి కానీ ఒక్కటే విడుదలవుతుంది నెలకి. ఎంత భగవంతుడి సృష్టి రహస్యమో చూడండి. అమ్మ ఎంత గొప్ప నిర్మాణం చేసిందో ఈ శరీరం, ఎంత గొప్ప పెద్ద ఫ్యాక్టరీ, దేనికి అందనటువంటిది అనమాట. ఎంత రోబోలు ఏవేవి సృష్టించినా ఈ భగవంతుడు నిర్మించిన నిర్మాణానికి సరైనవి కాదు. ఎంత గొప్ప మెషినరీ అయినా మరి పాడైపోతుంది, రిపేర్లు వస్తాయి, తుప్పు పడుతుంది, విరిగిపోతాయి అన్నీనా. కానీ ఎన్ని జరుగుతున్నా సరే ఈ బాడీలో భగవంతుడు పుట్టినప్పుడు ఇచ్చినటువంటి ప్రతి అవయవం చివరి దాకా కూడా పనిచేసే సామర్థ్యత కలిగి ఉంటుంది. మనం పాడు చేసుకుంటున్నాం, మనం రిపేర్లు వచ్చేలా చేసుకుంటున్నాం. లేకపోతే అన్ని అవయవాలు చక్కగా, కళ్ళు, ముక్కు, చెవులు, పళ్ళు అన్ని పనిచేస్తాయి చక్కగా. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. నిద్రపోయినా ఏం చేస్తున్నాం మనం? ఎవడు కొట్టిస్తున్నాడు? అలా అలా నాన్ స్టాప్ గా పుట్టినప్పటి నుంచి చివరి దాకా శ్వాస ఎవరు ఆడిస్తున్నారు? అలా అలా తిరుగుతాయి ఆ ఫ్యాన్లు కానీ, ఏసీలు కానీ. వెళితే పోయాయి 2-3 ఏళ్ల కల్లా రిపేరు కదా. అలా కాకుండా ఈ మెషినరీ అంతా ఎంత బాగా పనిచేస్తుందమ్మా లోపల, ఎంత గొప్ప నిర్మాణం కదా. అందులో ఒక్క అండం మాత్రమే, అంటే అదంత వాల్యుబుల్ మనకి.
ఆ గొప్ప సామర్థ్యం మనకే ఉంది. అండం లేకపోతే పిండం లేదు, అంతే కదా. అందుకనే కూష్మాండాదేవి అండాలని తయారు చేసే సామర్థ్యత అప్పుడు కలుగుతుంది అనమాట. ఈ స్వాదిష్టాన చక్రంలో ఆ ఓవరీస్ చక్కగా డెవలప్ అయ్యి, అంటే చక్కటి పోషకాహారం ఉండాలి, అప్పుడు సరైనటువంటి ఆలోచనలు ఉండాలి. ఎందుకు వచ్చిన ఆడ జన్మరా బాబు, ఎందుకు పుట్టాను ఆడపిల్లగా, మగపిల్లనేమో బాగా చూస్తున్నారు. ఆ అసమానతలు ఇప్పుడు చాలా మటుకు తగ్గాయి. లేకపోతే మగపిల్లాడికి అన్ని మంచి ఫుడ్ అయినా, పౌష్టికాహారం అయినా, స్కూల్కి పంపించి చదువులైనా, కాన్వెంట్ చదువులైనా, మంచి ఉద్యోగాలైనా, మంచి బట్టలైనా, అబ్బాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, వీడు వంశోద్ధారకుడు అని. ఆ వంశం ఎలా ఉద్ధరించబడుతుంది స్త్రీ లేకపోతే కదా. అందుకని ఆ బాలికను తక్కువ చూపు చూడకుండా చూస్తున్నప్పుడు ఆ సమభావంతో ఎప్పుడైతే ఆవిడలోని ఆత్మవిశ్వాసం పెరిగి, ఇప్పుడు మరి హైమావతిగా ఆవిడ పెరిగినప్పుడు ఎంత చక్కగా అపురూపంగా చూసుకున్నారో, ఎంత జ్ఞానాన్ని ఆవిడ సంపాదించిందో, మరి ఆ వయసులో వెళ్ళిపోయి అంత తపస్సు చేయగలిగిందంటే ఆవిడకి ఎంత కెపాసిటీ, ఎంత స్టామినా ఉండాలి, లోపల ఆత్మస్థైర్యం ఎంత ఉండాలి, ఆత్మవిశ్వాసం ఎంత ఉండాలి. మన వాళ్ళకి ఏవి, మన భయం, అన్నిటికీ భయం, అన్నిటికీ భయం, అన్నిటికీ పెరిగితనం. అమ్మో మన వల్ల ఏమవుతుంది, అందులో లేడీస్ అబల కదా స్త్రీ అంటే. అమ్మో మనం ఎవరు అండా లేకుండా మనం ఏమీ చేయలేం అన్న భావన బాగా నాటుకుపోయిందనమాట. మధ్యలో వచ్చినవి ఇవన్నీ మొదటి నుంచి లేవు. స్త్రీలు చాలా పరాక్రమవంతులు, ధైర్యవంతులు, పూర్వం జ్ఞానవంతులు కూడా. అయితే ఆ ఓవరీస్ కి సంబంధించిన జ్ఞానం సరిగ్గా లేక ఎందుకు వచ్చిందిరా బాబు ఈ నెలసలు రావడాలు మనకేనా, గర్భిణీగా ఉన్న పెళ్లి చేసుకునేది మనమేనా, గర్భం దాల్సిన మనమేనా, నొప్పులు పడేది, పిల్లల్ని కనేది మనమేనా, మళ్ళీ పాలిచ్చేది మనమేనా, ఇవన్నీ మనకు ఎందుకు వచ్చిన కర్మరా బాబు, చాకరీ కూడా మనదేనా అని చెప్పి మనం దాన్ని ఎప్పుడైతే అదొక కష్టం, బరువు, బాధ్యత అన్నట్టుగా ఏవగించుకుంటూ, భయపడుతూ, అసహించుకుంటూ, ఎందుకు వచ్చిందా బాబు, ఇప్పుడే వచ్చిందా డేటు, ఇవాళ చక్కగా పెళ్లికి వెళ్దాం అనుకున్నాను, ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటే ఇప్పుడే తయారైంది అని ఎప్పుడైతే అసహించుకుంటామో ఆ పీరియడ్స్ సరిగా రావు. ఏదైనా ఎవరన్నా వచ్చారనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను, నా మొహమ్మద్ అమ్మని తలిపేసి నువ్వు అంటే నేను మళ్ళీ వస్తానండి మీ ఇంటికి, రాను కదా. అలాగే ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఈ రజస్సులకి సంబంధించిన ఆ రజస్సు ఏదైతే ఉందో, అది నెల నెలా సరిగా రావడం, ఈ ఎండం సరిసరిగా విడుదల కావడం మానేస్తాయి. ఎందుకు ఇవిడ వద్దంటుంది కదా మానేద్దాం కొని అని కదా. అందరికి మాటలు వస్తాయి, మనకన్నా ఎక్కువ మాట్లాడతారేమో మేడం. ఎందుకు అవి మాట్లాడుతున్నాయి, మీ సిగ్నల్స్ ఇస్తున్నాయి, మీకు అర్థం కావట్లేదా, ఫోన్లో సిగ్నల్స్ అర్థం అవుతాయి మీకు. అవును మేడం, కరెక్టే అది. అంటే బాడీ ఇదిగో నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి చెప్తుంటుంది. మీకు అరగని తినేస్తుంటే కడుపు నొప్పి వస్తుంది, ఆపుతారా మరి. అంటారు కదా అమెరికా అలాంటివన్నీ, మరీ స్పైసీ ఫుడ్ కానీ, మరీ వేడివి, మరీ కారంవి, మరీ చల్లటివి, మరీ పుల్లటివి, ఇలాంటివన్నీ రజోగుణాన్ని పెంచుతాయి మీలో, తెలుసు. మరి ఎందుకు తింటారు, తిన్నప్పుడు మంట, కడుపులో మంటగా ఉండి చిరాకుగా ఉంటుంది, చెమటలు గారిపోతూ, ముక్కులోంచి కళ్ళలోంచి నీళ్ళు వస్తూ, కారం తింటే కదా. అదే పరమాన్నం తింటుంటే హాయిగా ఉంటుంది అన్నమాట, అది ఆస్వాదిస్తుంటే. ఇది తింటున్నప్పుడు ఎవరన్నా పలకరిస్తే ఎలా రెస్పాన్స్ వస్తుంది, అవి తింటున్నప్పుడు ఎవరన్నా విసిగిచ్చాడు ఎలా వస్తుంది రెస్పాన్స్, అది ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. మేడం నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. జరుగుతుంది. ఓకే, అంటే మధ్యలో అడ్డుకున్నాను, అంటే టైం అవుతుంది కదా అనేసి. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, నేను ఈ మధ్యన అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి నేను ఏం ఫీల్ అవుతున్నానంటే, బిస్కెట్స్ తింటున్నాను నేను. అంటే ఒక 3 బిస్కెట్స్, ఎనీ కైండ్ ఆఫ్ బిస్కెట్స్, మిల్క్ బిస్కెట్స్ కానీ, కుకీస్ కానీ, సంథింగ్ బిస్కెట్స్ తింటున్నాను. బిస్కెట్స్ తింటే ఒక 4-5 తినంగానే విపరీతమైన నిద్ర వచ్చేస్తుంది, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతున్నాను నేను. అది ఎందువల్ల అవుతుంది అలా? ఇదివరకు లేదు ఇలా. ఇదివరకు లేదు అంటే నేను తినేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటి అంటే నేను అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, ఇంకా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉండాలి మన దగ్గర. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ ఇంటికి వచ్చాకనే తింటున్నాను అన్నమాట, బయట ఫుడ్ తినట్లేదు. ఆల్మోస్ట్ 90%, 99% అవాయిడ్ చేసేస్తున్నాను. తాగితే టీ, బిస్కెట్స్. ఇవి మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకునే స్నాక్స్ కాబట్టి బయట కాకుండా ఇది బెటర్ కదా అని మీరు తింటున్నారు. అంటే ఇవి ఇంట్లో పెట్టుకోవట్లే, మామూలుగా వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ లోను 10 రూపీస్ 15 రూపీస్ బిస్కెట్స్ ఏవో తీసుకుంటున్నాను. ఒక 4-5 తినంగానే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది విపరీతమైన. అదొకటి. రెండవ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఓవరీ ఉంటే పిల్లలు పుడతారా? పుడతారు.
ఈ నెల ఇది విడుదల అవుతుంది, వచ్చే నెల ఇది ఆల్టర్నేట్ గా విడుదల అవుతాయి. ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇటువైపు ఓవరీ ఉంది, ఇటువైపు ఓవర్ విడుదల అవుతూ ఉంటే కనుక తప్పకుండా. అలాగే ట్యూబ్స్ కూడా రెండు వైపులా లేకపోయినా ఒకవైపు ట్యూబ్ సరిగా ఉన్నా అంటే ఛాన్సెస్ తగ్గుతాయి ఆటోమేటిక్ గా. అంతే కదా, రెండింటి నుంచి విడుదల అయ్యే కన్నా ఛాన్సెస్ తగ్గుతాయి కానీ, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అయితే కాదు, జరుగుతుంది. జరుగుతుంది. మీరు ఆ థాట్ కూడా పెట్టుకోవాలి, నమ్మకం కూడా పెట్టుకోవాలి. రెండోది, దగ్గర అవుతూ ఉన్నారు కదా, అప్పుడు కొన్ని హార్మోన్స్ తేడా వస్తాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు చూడండి, మామూలు ఇప్పుడు మనకు అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడు ఎందుకు పులుపులు మామిడికాయలు తినేస్తాం, తర్వాత ఏమో ఎప్పుడు తినాలి అప్పుడు ఇష్టం ఉంటాయి. ఎప్పుడు తినేవాడిని చూస్తే వికారంగా నా వాసనే పడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ హార్మోన్స్ తేడా వల్ల. అలాగే మెనోపాజ్ దగ్గర కొద్ది కూడా కొన్ని మార్పులు వస్తాయి శరీరంలో, ఇష్టాలు మారుతాయి, ముఖ్యంగా రుచుల్లో. దీని వల్ల కూడా కొంతమందికి కొన్ని కొన్ని పదార్థాల పట్ల క్రేవింగ్ ఉంటుంది. తినకుండా ఉండలేదు, తింటే మళ్ళీ తేడా చేస్తూ ఉంటుంది. మేబీ అందులో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, గోధుమ పిండి మైదా పిండి వేస్తారు కదా, షుగర్స్ ఉంటాయి కదా, ఇట్స్ నాట్ సో హెల్దీ. అండ్ అది వెంటనే సడన్ గా బ్లడ్ లో షుగర్ ని పెంచుతుంది. షుగర్ అంటే భుక్త ఆయాసంతో నిద్ర వచ్చేస్తుంది అండి, ఇట్లా యాక్టివ్ గా ఉండాలంటే నిన్న పీకల్లాగా తినేయకూడదు. అట్లా మీకు ఇవి బహుశా షుగర్ ని కొంచెం పెంచుతున్నాయి, పెంచేసరికి మీకు బ్రెయిన్ హాయిగా విధాలు పడుకో అంటుంది అనమాట మేబీ. లేదా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయొచ్చు. అంటే అవి అవాయిడ్ చేసేస్తే సరిపోతుంది కదా. ఎస్, దాని బదులు స్ప్రౌట్స్ తినండి హెల్దీగా. సలాడ్ స్ప్రౌట్స్ అని తినండి, ఫ్రూట్స్ తినండి. అటువంటి తీసుకెళ్ళండి, అది హెల్దీ కదా, కడుక్కోకర్లేదు కదా, తొక్కు తీసుకుని తినేయచ్చు కదా. మిగతా పళ్ళ కడగాలి, కట్ చేయాలి అనుకోవచ్చు. అటువంటి మేడం ఒక డౌట్, ఇప్పుడు మీరు అంటే ధ్యానంలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, యాజ్ డాక్టర్ గా, యాజ్ ఏ స్పిరిచువల్. అంటే ఇప్పుడు మామూలుగా వెనకటికి అంటే ఋషులు మునులు అట్లా 60 ఏజ్ లో 65 లో ఇప్పుడు కూడా మనకి ఐవీఎఫ్ ద్వారా అట్లా 60, 70s లో కూడా కంటున్నారు కదా. అంటే వాళ్ళ అన్ని హార్మోన్స్ ఆ టైంలో కూడా రిలీజ్ అవుతున్నట్టే కదా. అవుతున్నట్టే, బట్ ఇప్పుడు మీరు మొక్క చూడండి, ఫస్ట్ లో కొన్ని కొన్ని రాలిపోతుంటాయి పిందెలు. అందుకే బాల్య వివాహాలు వద్దనేది. మీరు 13 years కి మెచ్యూర్ అయితే అప్పుడే పెళ్లి చేసి 14 ఏట మీ ప్రెగ్నెన్సీ వస్తే హెల్దీ బేబీ పుడుతుందా? మదర్ హెల్దీగా ఉంటుందా? వీక్ అయిపోదు. అవును, పక్వానికి రావాలి కదా అన్ని బ్యాలెన్స్ గా. అలాగే మొక్క కూడా అంతే, ఫస్ట్ పిందెలన్నీ రాలిపోతుంటాయి, మధ్యలో మంచిగా బలంగా ఏ కాయ అయినా కావచ్చు, ఏ పండు అయినా కావచ్చు, బాగా వస్తాయి. తర్వాత అది కొంచెం పెద్ద దగ్గర ముసిళ్ళు అయిపోతుంది అనుకోండి, అప్పుడు వచ్చే పిందెలు వస్తాయి వంకర టింకరగా, పొట్టిగా, ఇట్లా ఇట్లా మెలితిరిగిపోయి వాటి షేపుల్లో లేకుండా, టేస్ట్ అంత బాగుండకుండా వస్తాయి. కుక్కమతి పిందెల్లాగా ఉన్నాయంటారు కదా, అట్లా. సో ఎండింగ్ లో మీకు ఇప్పుడున్నంత ఫర్టిలిటీ ఉండదు. ఓకే ఓకే 20 అక్కడి నుంచి మీకు 30s వరకు మంచి ప్రతి నెల చక్కగా అన్నం విడుదలయ్యి ఆరోగ్యంగా ఉండేటటువంటి అండాలు విడుదలవుతాయి. తర్వాత కొంచెం వీక్ అవుతాయి, సన్నగిలదు. మీరు యంగా 20 ఏళ్ళకి ఉన్నట్టు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఉంటారా? మిగతా శరీర భాగాలు కూడా, చర్మం కానీ, బాడీ కానీ, జాయింట్స్ కానీ, జుట్టు కానీ, ఏదైనా అట్లా ఉండవు కదా. మార్పు సహజంగా అలా వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు అందుకనే యుక్త వయసులో వివాహం చేయాలి అంటారు. అందుకే మాతృత్వానికి కూడా అంతే ఆ ఏజ్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ గా ఎన్నైనా చేసి చెప్తాను కదా, సైన్స్ చాలా అభివృద్ధి చెందింది, బట్ దానిలో ఉండే రిస్క్ కూడా దానిలో ఉంటాయి. అది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఎస్ యూ కెన్ గో అహెడ్. అదర్వైజ్ అంటే కాస్ట్లీ. రెండోది బాడీ, తల్లి బాడీ బాగా గొల్లైపోతుంది. నేను ప్రమోట్ చేయను. సహజంగా కలిగితే చూడండి, లేకపోతే ఏమైంది ఇప్పుడు అంటాను. బిడ్డలందరూ మీ బిడ్డలు కాదా అని అదే ఉండాలంతే, నిజంగా కంటే కాదు కదా. అవును మేడం, అవును. ఇప్పుడు హార్మోన్స్ అనేది శరీరం ఎంత పాడైపోతుంది తెలుసా, అంటే బలవంతంగా మీరు పిండుతున్నారు అక్కడ నుంచి, అప్పుడు మిగతా శరీరం అంతా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఈ హార్మోన్ ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఇస్తున్నాం అనుకో, అది అక్కడే ఎందుకు పనిచేస్తుంది, శరీర అవయవాలన్నిటి మీద పనిచేస్తుంది ప్రతి హార్మోను. మిగతా వాటన్నిటి మీద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంటాయి. ఊప శరీరం వచ్చేస్తుంది, రక్తంలో
ఆ రక్తనాళాలు గడ్డ కడతాయి, థ్రాంబోసిస్ లాగా వస్తుంది. తల్లి ఆరోగ్యంగా సరిగ్గా లేకుండా ఆవిడ 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో పుట్టుకోమంటే బేబీని ఎవరు చూస్తారు? తల్లి ఆరోగ్యంగా ఉండాలి కదా, తల్లి ఉండాలి కదా. అవును. ఉమ్. అప్పుడు ఈస్రో మన పెంచలేకపోయినా విసుక్కుంటూ అలా ఎందుకు పెంచాలి కదా? మనకే ఓపిక లేకపోతే ఇంకో ప్రాణిని తీసుకొచ్చి మనం తల్లి పెద్ద చేసేదాకా మనకి బాధ్యత ఉంటూనే ఉంటుంది. మనకి 90 ఏళ్ళు వచ్చినా నా కూతురు 60 ఏళ్ళదైనా సరే నా పిల్లే ఇంతలాగే కనిపిస్తుంది అవునవును కదా. అవును. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కావాలి లేకపోతే వంశం కోసం, లేకపోతే పిల్లలు లేకపోతే ఎలా, రేపు పొద్దున్న పెద్ద మనల్ని ఎవరు చూస్తారు, ఇలాంటి ఆలోచనలు అయితే వద్దు. నాకైతే ఒక్కతే కూతురు, ఒకళ్ళు చాలు అనుకున్నాను. ఆవేశం ఒక్క పిల్ల ఆరోగ్యంగా పుడితే చాలు. అందంగా కూడా నేను అనుకోలేదు. అన్ని అవయవాలు సరిగ్గా ఉండి ఆరోగ్యంగా పుడితే చాలు. దాన్ని మంచి బుద్ధులు వస్తే చాలు. అది ఏదో చదివేసుకోవాలి, ఏదో అయిపోవాలి, అట్లా ఉంటాయి కదా కోరికలు. అలా కూడా నాకు లేవు, ఎప్పుడు లేవు. అది హ్యాపీగా ఉండాలి. దాన్ని నచ్చిన చదువుకొని, నచ్చిన ఉద్యోగం చేసుకొని, ఉద్యోగం చేయడం లేదు చేయకుండా ఉండని, ఎలా అయినా ఉండని, హ్యాపీగా ఉండాలి. అల్టిమేట్ గోల్ అదే కదా. ఇప్పుడు ధ్యానాలు చేసేది అవి ఇవి మోక్షం వస్తే ఏంటి వస్తుంది? ఫ్రీడమ్ వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది, భావ స్వేచ్ఛ. నేను ఎలాగైనా ఉండొచ్చు, నాకు ఏది కావాలన్నా నేను సమకూర్చుకోగలను, సృష్టించుకోగలను, ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉండగలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఆ స్థితే కదా యోగి స్థితి, మనేశ్వరుని. అంటే మామూలుగా ఇంపాసిబుల్ అయితే కాదు, మామూలుగా మన థాట్స్, అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ లో ఉన్నాం కాబట్టి మన థాట్స్, మన పాజిటివ్నెస్ ని బట్టి ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా అవుతారు, నార్మల్ గానే అన్ని అవుతాయి. అది మీ సంకల్ప బలం బట్టి ఉంటుంది, మీ సంకల్ప శక్తిని బట్టి ఉంటుంది. అది ఎంత బలంగా మీరు అనుకుంటున్నారు, అనుకోవడానికి వెనకాల మోటివ్ అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి, కావాలనుకుంటున్నారు అంత బలంగా. లేకపోతే ఏంటవుతుంది నా జీవితంలో అన్న లోట. చాలా మంది మెడిటేటర్స్ పిల్లలు ఉండరు, చాలా మంది పెళ్ళే చేసుకోరు. వాళ్ళ జీవితం సంపూర్ణం కాదు కదా. అవును కదా, అదే నేను చెప్పేది. ఇందాక కూడా ఆ మాట చెప్పాను. నేను హాఫే ఉన్నా, నా లైఫ్ లో నాకు తల్లి ప్రేమ దొరకలేదు, అసలు నన్ను ఎవరు ప్రేమగా చూడరు, నన్ను ఎవరు అంత గౌరవం ఇచ్చి నాకు రెస్పెక్ట్ ఇచ్చి నా భావాలకు వాల్యూ ఇవ్వట్లేదని అమ్మాయి గాని అబ్బాయి గాని అనుకుని, నన్ను ఎవరు బాగా ఇష్టపడుతున్నారు, నా క్వాలిటీస్ కానీ, నా అందం కానీ, లేకపోతే నా చదువు కానీ, లేకపోతే నా వ్యక్తిత్వం కానీ నచ్చి ఎవడు బాగా ఇష్టపడుతున్నారా అని అటువైపు అట్రాక్ట్ అయ్యి అలా లవ్ చేసుకుంటారు. కానీ అది కాదు, నేను కంప్లీట్ గా ఉండాలి, నేను కంప్లీట్ గా ఉండాలి, నేను పూర్ణంగా ఉండాలి. ఉన్న తర్వాత ఈ పూర్ణానికి ఇంకో పూర్ణం వచ్చి ఆడవని పర్వాలా. అంతేగాని నేను హాఫ్ ఉండి నేను అర్ధచంద్రుడు నువ్వు అర్ధచంద్రుడు నేను రెండు కలిపి పూర్ణచంద్రుడు అంటే అవ్వదు, అది అవ్వదు. అప్పుడు ఏంటి, నేను వెతుక్కుంటా అవతల వాళ్ళు. నా 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 లైఫ్ లో ఏం లేవో అది ఆశిస్తున్నాను ఆ పర్సన్. ఆశించింది ఎప్పుడు ప్రేమ కాదు, ఆ డిపెండెన్సీ అవుతుంది. ఆశించడం అనేది ఎక్స్పెక్టేషన్ అవుతుంది, అంతే కదా. ఎక్స్పెక్టేషన్స్ అటాచ్మెంట్స్ ఉండకూడదు ఒక జానికి. అదే నేర్చుకున్నా. అంటే మామూలుగా మనం లేకపోయినా, అంటే మెడిటేటర్స్ సింగిల్ గా ఉంటారు, కిడ్స్ లేరు అని కానీ ఎంత అన్నా కూడా ఉంటది మేడం. బయట ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అంటూనే ఉంటారు. బయట ప్రపంచం అంటూనే ఉంటారు, పట్టించుకోవడం ఎందుకు? నేను అస్సలు పట్టించుకోను. నా అంతరాత్మకి నాకు కరెక్ట్ అనిపించాలి అంతే. నా లోపల ఉన్న అమ్మ లేకపోతే నా లోపల ఉన్న ఈశ్వరుడు కరెక్ట్ అంటే చాలు నాకు. నో బడి, ప్రపంచం మొత్తం నో అన్నా నాకు పర్వాలేదు. ఇంకొకటి కూడా ఉంటుంది కదా మేడం, మామూలుగా ఇప్పుడు మీరు యాజ్ ఎ డాక్టర్ గా ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా మీతో పాటు ఎవరు ఉన్నారు, కేర్ టేకర్ అని, వాళ్ళతో ఏమైనా మేజర్ సర్జరీస్ చేయాలి అంటే సిగ్నేచర్స్ అవన్నీ చేసుకొని చేస్తూ ఉంటారు కదా. పిల్లలు లేరు లేకపోతే ఎవరు లేరు అంటేనంటే వాళ్ళకి ఆపరేషన్స్ కూడా, మేజర్ ఆపరేషన్స్ చేయాలంటే కూడా చెయ్యరు కదా మేడం. అవును, అప్పుడు నా తరఫున నా కేర్ టేకర్ గా నా మిత్రుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా రావచ్చు. రావాలంటే ఆత్మీయులకి మీరు నేను ఎవరో తెలియదు మన ఇద్దరం, కానీ మాట్లాడుకుంటాం ఒకే వేదిక మీద.
మీ అవును. మనసులో భావాలు మీరు ఫ్రీగా చెప్పగలుగుతున్నారు. నేను నా నాకు తెలిసిన నా అనుభవంలో ఉన్న జ్ఞానం చెప్తున్నాను నేను. అవును. ప్రాపంచికమైన విషయం నేను చెప్పట్లేదు అసలు. ధ్యానంలోకి రాకముందు నుంచి కూడా నాకు అది ఇష్టం ఉండదు. ఒకళ్ళ కోసం చేయడం ఏంటి? మన లైఫ్ మంది కదా. అది అంటే నాదే నేను కదా. అలాగే ఉన్నాను కాబట్టి ఇంత ఓపెన్ గా మాట్లాడగలుగుతున్నాను మేడం. కానీ అదే దానిలో స్థిరంగా ఉండండి. మళ్ళీ అటు ఇటు ఊగద్దు. ఎందుకు ఊగడం? అసలు అలా కాదు. ఇప్పుడు మనం పుట్టాం. నాతో పాటు మా అమ్మాయి మా ఆయన అతుక్కుని పుట్టారా? నా చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు మా అమ్మ మా నాన్న. నేను ఒక్కదాన్నే పుట్టాను. నేను పోయేప్పుడు కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. నాతో కూడా ఎవరు వస్తారు? ఇప్పుడు ఈ జన్మలో వీళ్ళు ఆ బంధంతో నా ఆ రిలేషన్ అంతే. నేను ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాను అనుకో, ఒకళ్ళు నాకు మేనేజరు, ఒకళ్ళు నాకు ప్యూను, ఒకళ్ళు నా అసిస్టెంట్ అలా ఉంటారు. ఇంకో ఆఫీస్కి వెళ్తే ఇంకోళ్ళు ఎవరో ఉంటారు అంతే కదా. వేరే జన్మ ఇంకెవరో ఎవరికెవరో కదా. ఇవన్నీ మనం ఇప్పుడు ఇక్కడ కల్పించుకున్న భ్రమలును బంధాలు. ఆ బంధాల్లో ఇరుక్కోవద్దు. నేను చెప్పే బంధాల్లో ఉండొద్దని నేను చెప్పట్లా. బంధం ఉండని ఉండకపోని అందరిని అలాగే సమానంగా ప్రేమించే హృదయం కావాలి. ఆ మనసు ఉండాలి. నాకు ఉండేది మా పాప అంటే అటాచ్మెంట్ ఒక్కతే కదా. ప్రాణాలు పెట్టుకుని అలా ఉండి దాన్ని ఎక్కడికి పంపించాలని పంపించకుండా కొన్నాళ్ళు సిగ్గాను నేను కూడా. మేబీ ఒక 3-4 months తర్వాత నాకే వచ్చి ఏంటి ఇలా చేస్తున్నాను. దాని లైఫ్ దాంది. నా ద్వారా పుట్టింది తప్ప నేనే సృష్టించలేదు దాన్ని. దాని మీద నాకు హక్కు ఉంది అనుకోవడానికి. ఎవరికి ఎవరి మీద హక్కు లేదు. ఎవరికి ఎవరి మీద హక్కు లేదు. దాన్ని పెంచడం నా బాధ్యత. నాకు ఇష్టం కనుక నేను కాను. అదే అది కావాలని నా పర్మిషన్ తీసుకుని రాలేదు కదా. అవునవును. అవును ఆ తల్లితనం అనుభవించాను. ఇంకెన్నాళ్ళు? ఎప్పుడైనా నేను వదిలేసి వెళ్ళాలి కదా. అవును. అప్పుడు ఉండలేదు కదా. అలవాటైతే మంచిది కదా దానికి నాకు కూడా. అంతే. ఒక క్షణంలో నాకు పోయిందనమాట. ఒకే ఒక క్షణం పట్టింది. తనని హైదరాబాద్ లో డ్రాప్ చేశాను. ఆ రోడ్డు అటువైపు తను ఉంది, నేను ఇటున్నాను. వచ్చి ఆటో ఎక్కేశాను. అంతే. తర్వాత అది బోరుమని ఏడ్చింది. అప్పటిదాకా నాతో దెబ్బలాడింది. అందరూ మళ్ళీ ఇలా ఉంటే పంపిస్తాను నువ్వే అది ఇది. తర్వాత తను బాధపడింది. తను ఎప్పుడు నన్ను కోరుకుంటుంది తప్ప నేను ఎప్పుడు ఒక్కసారి కూడా దాని మీద బెంగ పడలేదు నిజంగా. అలాగే ఏ పిల్లల్ని చూసినా నా పిల్ల అనిపిస్తుంది. నాకు తేడా అనిపించింది. హాయిగా ఎంత మేడం ఏజ్? ఏమ్మా? నిజం. అదే సత్యం మేడం. అటాచ్మెంట్లు ఎక్కువ ఉండకూడదు. అంటే ఉండాలి, ఉండకూడదు. ఎన్ని ఉండకూడదు. చెప్పినా ఒప్పుకుంటామండి బాబు. అంతే ఉన్నవి కదా. చాలు. మన దానికోసం జన్మ తీసుకోవాలి. ఎందుకు? ఆ తీరాలి కదా మళ్ళీ. అవును. ఆ బాధ్యత తీరద్దు మరి. అవును. ఎందుకు వచ్చింది? మేడం మీరు ఇది ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మర్చిపోయాను. మేడం? అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చారు? ఏమా నేనా 2004-05 ఆ టైం. ఆహాహాహా. అప్పుడు మీరు నాకు వృత్తి చేస్తూ అంటే జాబ్ చేస్తూనే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారా? ఏమ్మా? మీరు జాబ్ చేస్తూనే ధ్యాన మార్గంలోకి వచ్చారా? అంటే వృత్తి చేస్తూనే మీ వృత్తి చేస్తూనే వచ్చారా? నా నా వృత్తి చేసేప్పుడు నేను చదువుకునేప్పుడు కూడా నాకే బోర్డు డౌట్లు. ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఒక్కొక్కటి నేను పరిశోధించి నాకు నచ్చినవే నేను ఆచరణలో పెట్టా. ఎవరు చెప్పినా సరే. చాలా బుక్స్ ఇష్టం నాకు. యోగా నేర్చుకున్నాను. మెడిటేషన్ కూడా చాలా ఉన్నాయి కదా ధ్యాన పద్ధతి. నేర్చుకున్నాను, రేకి నేర్చుకున్నాను. అవేవి నాకు సంతృప్తిని ఇవ్వలేదు. అవన్నీ కూడా ఆధారపడేలా చేస్తున్నాయి. ఆధారపడ నా అంతటి నేనే ఎదగాలి. నన్ను వాళ్ళు చేపట్టుకుని ఎంతసేపు లాక్కొస్తారు ఇట్లా పైకి. గురు సహాయం కూడా ఉండకూడదు. శ్వాసే నీ గురువు అని చెప్పారు కదా మన గురువు. అవును. ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా ఒకటే. అవును. ఎవరైనా ఒకటే. ఉన్నా లేకపోయినా ఇక్కడ నా మనసులో ఉందనుకున్న భావనలో వాడు బతికున్నట్టే. అవును. అవును మేడం. మనసులో లేకపోతే వాడు నా పక్కనే ఉన్నా లేవన్నట్టే. అది కరెక్టే మేడం. అంతే అంతే కదా. అంతే ఒకే మేడం. ఇంట్లో 4 గోళ్ల మధ్య ఒకే రూఫ్ కింద ఉంటూ ఒకరినొకడు పరమ ద్వేషించుకుంటూ కాపురం చేసే భార్యాభర్తల కన్నా విడిపోయి దూరంగా ఎవడికి వాడు ఎవడి జీవితం వాడు జీవించడం బెస్ట్ అంటాను నేనైతే. అవును. అలా అన్ని నటిస్తున్నాం లైఫ్ లో. అంతే అవసరమా? అంతే. అవసరమా? అది నిజమే మేడం. అవసరం అవసరం లేదు. లేదు. అవసరం లేదు. ఈ భూమి నంతసేపు హ్యాపీగా ఉంటూ
అప్పుడు నేను ధైర్యంగా ఉంటే నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారు? నా ఇష్టం లేకుండా నా చిటికిన వేలు కూడా ఎవరు కదపలేరు. అది మా అమ్మాయి కూడా నేను చెప్తా. నువ్వు ఎలా చెప్తేనే చెత్తగాళ్ళందరూ నీ లైఫ్ లోకి వస్తారు, లేకపోతే రాదని. పర్మిషన్ లేకుండా ఎవరు వస్తారు? అవును. ఏ ఆలోచన అయినా అంతే. నేను తలుపు తీస్తే వస్తుంది చెత్త ఆలోచన అంతా. నేను మూసేస్తే రాదు. కరెక్ట్ మేడం, కరెక్ట్. చాలా నిజమే, అది సత్యమే. అంటే అందరి కోసం ఎన్నాళ్ళు బతుకుతామండి? పోనీ ఆ అందరు జ్ఞానులా? వాళ్ళ లైఫ్స్ అవును. బాగున్నాయా? బాగుండలేదు. వాళ్ళు వాళ్ళు అలా అవస్థలు పడుతున్నారు, మనం కూడా ఆ రొంపులోకి దిగితే వాళ్ళకి అమ్మయ్య నాకు ఇంకోటి తోడున్నాను తృప్తి, అంతే. అంతకంటే అందరిలా పుట్టాలి, అందరిలా పెరగాలి, అందరిలాగా ఓ చదివేసుకోవాలి, అందరిలా గొప్ప ఉద్యోగం చేసేయాలి, అందరిలా ఓల్డ్ సంపాదించేయాలి, ఇవి అని ఇంత పట్టుకెళ్తామా? అందరిలా పెళ్లి చేసుకోవాలి వయసు రాగానే, అందరిలా పిల్లలు కనేసేయాలి, వాళ్ళని పెంచేయాలి, పెద్ద చేసేయాలి. ఇంకా మన గురించి ఆలోచించేటప్పుడు నేను ఎందుకు పుట్టాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎవరికి ఆన్సర్ చెప్పాలి? వీళ్ళకి కాదుగా చెప్పాల్సింది. అవును, వెళ్ళిన తర్వాత పైన ఆన్సర్ చెప్పుకోవాలి. కరెక్ట్. ఏం తప్పు. ఆ, అక్కడికి నేను ఏ మచ్చ లేకుండా నిష్కళంకంగా ఎంత వీలైతే అంత మురికి అంటించుకోకుండా వెళ్తే అంత మంచిది. చాలా సూపర్ గా చెప్పారు మేడం. అంటే సూక్ష్మ మోక్షం అంటే ఇదే మేడం. అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు చెప్పారని కాదు, మీరు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. అసలు ఎందుకోసం, ఒకళ్ళ కోసం ఏంటి? ఒకళ్ళని అడిగి వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుని పుట్టాం మనం. అంతే కదా మేడం, కరెక్ట్. నా అంతే. ఆత్మ నాదే, మీరు ఎలా అవుతాను? మీరు నాలా అంతే. ఎలా ఉంటారు? ఎవరి వేలు ముద్ర వాళ్ళదే కదా, ఎవడి డిజైన్ వాడిదే, ఎవడి ఆత్మ సంస్కారం. నా గత జన్మలు ఏమిటో, నా బ్యాగేజ్ ఎంత ఉందో మీకేం తెలుసు? ఇక్కడ ఎన్ని అవును. మళ్ళీ లగేజ్ తగిలించుకుంటున్నాను ఎవరికి తెలుసు? అవును. నాకే తెలియాలి. అవును. అది అవసరం కాదని నిర్ణయించుకోవాల్సింది ఏమి బయట వాళ్ళు ఎవ్వరూ కాదు. అవును. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండి మనం ఎంతవరకు అంతే ఎదుగుతున్నాము అంతే. ఏంటి మా హస్బెండ్ ని కూడా చాలా మంది అంటారు, తను డాక్టరే, తను ఆ, అన్ని చేయరు కానీ నేను చేసేవి ఏమి వద్దంటు. ఆ డాక్టర్ గారు మీరు సహకరిస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు, ధ్యానం చేయగలుగుతారు. నేను పాటలు పాడతాను, డాన్స్ చేస్తాను. నేను బ్రహ్మాండంగా ఇక్కడ దాండియా నైట్ పెట్టారు 6 నుంచి 10 దాకా. నాకు 68 ఇయర్స్. డిస్క్ ప్రాబ్లం ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, బట్ నాకు ఒళ్ళు తెలియలేదు అనమాట. అంత అందరికన్నా చిన్న పళ్ళ కంటే కూడా బాగా చేసేసాను. అంటే అంతే. ఆయన ఒప్పుకున్నారు కాబట్టి మీరు వస్తున్నారంటే ఆయన ఎవరు ఒప్పుకోవడానికి అంటాను నేను. నేను కరెక్ట్ పని చేసినప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా. నేను తప్పు చేస్తే భయపడాలి, తలదించుకో. నేను కరెక్ట్ గా ఉన్నంతసేపు ఎవ్వరికి భయపడాలి, నా ఆత్మసాక్షికి తప్ప. సో నాకు ఎవరి అప్రూవల్ ఎందుకు? ముద్ర వేయాలంటే నువ్వు చేసేది కరెక్ట్ అక్కర్లేదు కదా. చాలా చక్కగా మీ యొక్క సమయాన్ని ఇంతసేపు కేటాయించి మాకు నిజంగా మీ యొక్క జ్ఞానాన్ని పంచారు. ఒక డాక్టర్ ఉండి కూడా ఎంత అంటే మీలాంటి వాళ్ళు చెప్తే మేడం ఇంకా బాగా అద్భుతంగా ఎక్కుతుంది మేడం. అంటే ఒక అంటే డాక్టర్ కూడా డాక్టర్ కూడా ఇప్పుడు ఎందుకు దీని మీదకి వచ్చిందంటే, ఇప్పుడు డాక్టర్ని ఆ సరే, ఒక జబ్బు వచ్చింది అనుకోండి, దానికి ఒక మందు ఉంది అనుకోండి, నేను రాశాను అనుకోండి, అందరు కోలాగే ఎందుకు పని చేయట్లేదా మందు అంటే అవుతారు అన్నమాట నాకు. అంటే డాక్టర్లకి సైన్స్ కి అతీతమైనది ఏదో ఉంది, అదేంటి అది తెలుసుకోవాలని అన్వేషిస్తూ అలాగే కొంతమంది మంచి వాళ్ళు ఎందుకు కష్టాలు పడతారు? పరమ క్రూరులు చెత్త వాళ్ళందరూ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, బంగ్లాల మీద బంగ్లాలు, కార్ల మీద కార్లు, ఇంకా ఇంకా వృద్ధి చెందుతున్నారు తప్ప వాళ్ళ కుటుంబాలు అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి తప్ప ఏమీ చెడు జరగట్లేదు. ఎందుకు? కొంతమంది ఆ చిన్న పిల్ల అనారోగ్యంతో మరి క్యాన్సర్లు, గుండె జబ్బులు వీటితో పడతారు ఎందుకు? కొంతమంది ఎంత అదే నేను ఎంతో చెప్పినట్టు షుగర్ కేజీలు కేజీలు తిన్నా వాళ్ళకేం షుగర్ రాదు, ఏం తినకుండా ఉన్నా కూడా వాళ్ళకి వస్తుంది ఎందుకు? ఇవన్నీ క్వశ్చన్స్. ఇవన్నీ మాకు కాలేజీలో ఏం చెప్పరుగా. అవును మేడం. ఏదో దీనివల్ల ఇది వచ్చింది అంటారు, అది అంతే. ఎందుకు వచ్చింది, అలాగే ఎందుకు రావాలి? అలా ఉన్న వాళ్ళందరికీ రావట్లేదే మరి. అవును మేడం, నిజమే. ఒకే మందు అందరికి ఒకేలా ఎందుకు పనిచేయట్లేదు? అవును కదా, షుగర్ మరి తగ్గదు కదా, మరి లైఫ్ అంతా ఎందుకు వాడాలి?
ఇలాంటి డౌట్లన్నిటితోనే నేను ఇందులోకి వచ్చి ఓహో ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాలి, ఆ కర్మ తీరేలాగా మనం జీవన శైలి అంతా మార్చుకోవాలి, మన థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి, దానికి మందులు సహకరిస్తాయి తప్ప కేవలం మందులు పనికిరావు. మరి నాకు అంత సంకల్పం, అంత ధ్యాన స్థితి లేకుండా నేను మందులు మానేస్తా, నాకు అన్ని తగ్గిపోవాలంటే కూడా తక్కువ. అవును మేడం. కాన్ఫిడెన్స్ ఉపయోగించాలి. అవును అవును మేడం. అద్భుతంగా అవును. అదే అంటున్నాను, ఒక డాక్టర్ ఉండే ఆధ్యాత్మికంగా ఎదిగి చెప్తేప్పుడు ఇంకా అంటే జనానికి ఇంకా బాగా ఎదుగుతుంది. అందుకే పత్రి సార్ అన్నారు, డాక్టర్లు ఎప్పుడు మనసు చికిత్స చేయాలి కానీ శరీరానికి చికిత్స కాదు, మూలం ఎక్కడో కొనుక్కొని దానికి చికిత్స చేయండి, అప్పుడు రోగం పోతుంది అని అవును. ఆధ్యాత్మిక డాక్టర్ కావాలని ఆయన చెప్పేవారు. నిజంగా అది మీరు అవును. అద్భుతంగా పాటిస్తున్నారు మేడం. అంటే మీ యొక్క ఇప్పుడు విన్న తర్వాత నాకు అనిపించింది డాక్టర్లు అంటే ఇలా ఉండాలి, అంటే వీళ్ళ స్ఫూర్తి మిగతా వాడికి అవుతాయి కదా ఎంతో మందికి అనేసి అనుకుంటున్నా. నిజంగా మన దాంట్లో చాలా మంది డాక్టర్స్ కూడా ఇప్పుడు ఇదే స్పిరిచువల్ నాలెడ్జ్ అని, స్పిరిచువల్ టాబ్లెట్స్ అని, ఒక్కొక్క డాక్టర్ చాలా మంది ఇప్పుడు ఇందులో ఈ మార్గంలోకి వచ్చి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారంటే అద్భుతం మేడం. నిజంగా మీ ఇలాంటి వాళ్ళందరి వల్ల ఇంకా ప్రతి ఒక్కరూ భూమి మీద ఆనందంగా జీవించే శక్తి వస్తుంది మేడం. ఇంత చక్కటి నాలెడ్జ్, ఇంత సమయాన్ని మాకు కేటాయించారు. ఎవరైనా మీరు మాట్లాడతారు. అర్థం చేస్తున్నారు కాబట్టి నాకు ఆనందంగా ఉందమ్మా. ఇంకోటి చెప్పనా, ఏదైనా సరే మనం ఆచరించండి మనం చెప్పకూడదు. గురువు చెప్పారు కానీ నేను ఆ చిలక పలుకులు చెప్పకూడదు. బుక్ లో చదివాను కదా అని నేను ఆ కొటేషన్ కోట్ చేసి చెప్పకూడదు. నేను ఆచరించగలిగితేనే నేను చెప్పాలి నా మనసు గట్టిగా, లేకపోతే నాకు హక్కు లేదు చెప్పే హక్కు. అది నా ఉద్దేశం. నేను అవును మేడం, అనుభవ చేయగలిగి జ్ఞానం కరెక్ట్. అనుభవ జ్ఞానం చాలా గొప్పది. అది అది మీరు చెప్పేటప్పుడు ఆ ఫీల్ నాకు తెలుస్తుంది. ఎందుకంటే అది అనుభవ జ్ఞానం అయితేనే అంత బాగా చెప్పగలుగుతారు మేడం. గట్టిగా పుస్తక చెప్పగలరు. నాలెడ్జి అవును మేడం, పుస్తక నాలెడ్జి తెలిసిపోద్ది. ఆ పుస్తక నాలెడ్జి వివరణ వేరే ఉంటది. ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ మాట తీరులోనే తెలిసిపోద్ది వైబ్రేషన్ మేడం. అందుకే అంటున్నాను, మీరు ఇంత అద్భుతంగా చెప్పగలుగుతున్నారంటే అది నిజంగా మీరు దాని మీద రీసెర్చ్ చేసి అది చెప్పారు, అదే అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్. వెరీ మచ్. చూడలేదు. పుస్తకం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఈ డౌట్ క్లియర్ అవుతాయని నేను ఒకళ్ళు అడిగినా వివరంగా చెప్తున్నాను అనమాట, అంతే. అవును మేడం, ఇప్పుడు ఉషశ్రీ అడిగినవి చాలా మందికి డౌట్ క్లియర్ అవుతుంది మేడం. ఎందుకంటే అవును. వాళ్ళకి అడగాలన్న కొంతమంది భయం, అంటే ఇంట్లో కూడా ఇప్పుడు ఈ టైం అవును. సహకరించకపోవచ్చు, అవును. ఈ టైం అందరు పడుకుంటారు, గోకొని సహకరించకపోవచ్చు. కానీ మీరు అవును. ఇంత టైం కేటాయించారు ఈ రోజు. మేడం మరొక రోజు మీ జ్ఞానాన్ని మాకు పంచాలి మేడం కంపల్సరీగానే, ఎందుకంటే అలాగే. ఇంకా తెచ్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంటది అందరూ. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజు మనకి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి వచ్చి నిజంగా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన హేమమాలిని గారికి శతకోటి అలాగే. ధన్యవాదాలు మేడం గారు. మనకి ఒక వైద్య వృత్తిలో ఉంటూ కూడా ఈ రోజు మనకి ఆధ్యాత్మికంగా ఎంతో మంది స్కూల్ పిల్లలకి జ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళ ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తూ ఆ వాళ్ళ ఉన్న భయాలు పోగొడుతూ ఎంత చక్కగా ఆవిడ ఇంకా సమయాన్ని కేటాయిస్తూ ఎంతో మంది తీర్చిదిద్దుతున్నారు. నిజంగా అద్భుతంగా ఆవిడ యొక్క జ్ఞానాన్ని ఈ రోజు మనకి పంచారు. మనందరూ చక్కగా అద్భుతంగా విన్నాము. ఈ రోజు మనకి ఈ సదవకాశం ఇచ్చిన మేడం గారికి శతకోటి ధన్యవాదాలు. అలాగే బ్రహ్మశ్ పితామహ పత్రిజీకి, అలాగే బ్రహ్మశ్ మెడిటేషన్ ఛానల్ వారికి, మిమ్మల్ని పిలిచిన సరిత మేడం కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు సెక్షన్స్ క్లోజ్ చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్ లో చాలా మంది చూస్తున్నారు మేడం ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం ఇందులో ఓకే. ఓకే. వచ్చిన రికార్డ్ ఏమన్నీ పెడుతున్నారు, చూస్తున్నారు. ఇంకా మీది ఇంకా ఎక్కువ మంది చూస్తారు, ఎందుకంటే ఇంత చక్కని నాలెడ్జ్ అందించారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఒక డాక్టర్ గా మీ యొక్క అన్ని చెప్పగలిగారు, అద్భుతంగా ఈ రోజు జ్ఞానాన్ని ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.